ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై నమః. ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై నమః. అనేక విశేషాలతో కూడినటువంటి ఈ సూత సంహితలో దానముల యొక్క వైశిష్ట్యాన్ని సాక్షాత్తు శివుడంతటి వాడు సూతుడికి చెప్పాడు. అందులో భూదానం యొక్క మహిమని చెప్పాడు. భూదానం చేసినవాడు పుచ్చుకున్నవాడు ఇద్దరూ తరిస్తారు గనక ఆ దానం చాలా గొప్పది. అలాగే వీళ్ళని బట్టి యథాశక్తిగా జ్ఞానదానము, విద్యాదానము, జలదానము, అన్నదానము ఇటువంటి దానాలు చేయమన్నాడు. ఈ భూదానం చేసేటప్పుడు కూడా లోభము లేకుండా అవకాశం కుదిరితే ధనధాన్య సమృద్ధాం యో భూమిందద్యాద్విజాయ సహ ఇహలోకే సుఖీభూత్వా ప్రేత్య చానంత్యమశ్రుతే. కొన్ని భూములు దానం చేసేటప్పుడు ఆ భూమిలో పంటలు పండుతున్నవి, లేదా అక్కడ ఇల్లు కట్టుకుని సుఖంగా ఉండడానికి పనికొచ్చేటటువంటి భూమి, ఇటువంటి దాన్ని దానం చేస్తే ఎక్కువ ఫలితం. అలాగే ఎందుకు చెప్పాడంటే పనికి మాలిన చోట దానం చేస్తే ఉపయోగం ఏంటి? కొన్ని చోట్ల భూమిని బట్టుకెళ్ళి దానం చేసేట, ఆ భూమి దగ్గరికి వెళ్ళి పుచ్చుకున్నవాడు ఉండలేడు, అది వ్యవసాయానికి పనికిరాదు. పైగా దానం చేసేటప్పుడు కొంతమంది లింకులు పెట్టి దానం చేస్తారు, దానివల్ల అసలు ఉపయోగం లేదు. ఏముండో మీకేమో ఒక 1/2 ఎకరం దానం చేస్తాం, ఆ 1/2 ఎకరంలో మీరు ఉన్నంతకాలం ఉండడమే, తర్వాత అది మాది, మీరు బిల్డింగ్ కట్టుకోండి, ఆ బిల్డింగ్ మాది. ఇదే అదానం అంటే. ఓసారి అరుణాచలంలో ఒకటిలాగే అన్నాడండి, మీకు ఒక 100 గజాలు ఇస్తామండి మా దగ్గర. సరే, రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాట? కేవలం అందులో బిల్డింగ్ కట్టుకోవడం వరకే కానీ అందులో ఆయనకి ఏ హక్కు ఉండదట. నేను వెళ్ళి అక్కడ బిల్డింగ్ కట్టాలట, ఆ బిల్డింగ్లో నాకు హక్కు ఉండదట. ఆయన ఉండమంటే ఉండాలట, పొమ్మంటే పొమ్మనాలట. ఇది దానమా? దాన్ని దానం అంటారా? పైగా 1 కోటి రూపాయలు పెట్టి మీరు బిల్డింగ్ కట్టండి అన్నాడు. అందులో మీ ఆశ్రమమేనండి, మీదే, కాకపోతే హక్కులు మీకు ఉండవు. చాలా గొప్పగా ఉంటాయి. ఇలాగ స్వర్గం మీదే, కానీ స్వర్గంలో మీరు ఉండడానికి వీల్లేదు. ఈ విధంగా పిచ్చి పిచ్చి దానం చేస్తే మహాపాపం, ఇహం పరం కూడా నాశనం అయిపోతాయి. అసలు ఎవడడిగాడు నిన్ను ఏమన్నా వచ్చి ఏమయ్యో అరుణాచలంలో నాకు పొలం ఇయ్యి అని అడిగానా? బతిమాలి ఇంటికి వచ్చి చావగొట్టేసి ఇది మీదండం, చివరిలో ఇలాంటి మెలికలు పెట్టడం, ఇటువంటి వ్యక్తులు రుద్ర పిశాచములు అవుతారట. ఒకసారి వీలుంటే చూడండి, ఈ సూత సంహిత చూడండి. ఇదే మాట యథాతథంగా లింగ పురాణంలోనూ మార్కండేయ పురాణంలోనూ కూడా చెప్పారు. దానము చేసేటప్పుడు పనికిమాలిన దానం చేస్తే, కపటత్వంతో కూడిన దానం చేస్తే, మోసంతో కూడిన దానం చేస్తే ఆ వ్యక్తి పిశాచం అవుతాడు. ఆ పిశాచం కూడా మామూలు పిశాచం కాదు, రుద్ర పిశాచం అవుతాడు. రుద్ర పిశాచాలకు కొన్న కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. శివుడు వాళ్ళని తిడుతూ ఉంటాట, వాళ్ళకి భోజనం పెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడు, అల్లాడిపోతారు, దిక్కు మొక్కు లేకుండా అయిపోతారు. అలాంటి పిశాచాలు అవుతారు. అనుభవించడానికి అవతల వాడికి సంపూర్ణంగా ధారాదత్తం చెయ్యాలి, ఇస్తే అలా ఇవ్వాలి. అంతేగాని నీదే కానీ నీతో సంబంధం లేదంటే ఉపయోగం లేదు. అందువల్ల భూమిని దానం ఎలా చెయ్యాలి? పంట పొలమైనా అయి ఉండాలి, లేదా ఇల్లు కట్టుకుని ఉండడానికైనా ఉపయోగపడాలి. అది అవసరం వస్తే అమ్ముకునేందుకు వాడికి హక్కు ఉండాలి. ఏమీ లేని దానం ఎందుకు దానం? ఎక్కడో సంబంధం లేని హైదరాబాద్కి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోట మీకేమో స్థలం ఇస్తాం, మీరు అక్కడ ఆశ్రమం కట్టుకోండి, పేరుకి స్థలం మీది కానీ ఆశ్రమం మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటే ఈ దానం ఎలా అవుతుందండి? ఇవన్నీ దొంగతనాలు, ఇవన్నీ కపటదానాలు. దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఇస్తే సంపూర్ణంగా ఇయ్యి, లేకపోతే నోరు మూసుకు కూర్చో. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాడు, భూమిని దానం చేసేటప్పుడు అందులో ఉన్న ధనం, అందులో ఉన్న ధాన్యం, నిధులు, వీటన్నిటితో సంపూర్ణంగా నీకు సమర్పిస్తున్నాము అన్నారు. పూర్వం ఇప్పుడంటే భూమిని తవ్వితే అడుగున ఏవైనా నిధులు వస్తే నిధుల మీద మనకు హక్కు లేదు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, అది వేరే విషయం, ఇప్పుడు చట్టం అది. కానీ పూర్వం ఏమనేవారు? నిధి నిక్షేపములతో అడుగున ఉన్న వేటితో అయినా సరే మీకు ఇచ్చేస్తున్నామని దస్తావేజుల్లో రాసేవారు. పాత దస్తావేజులు చూడండి ఒకసారి, అడుగున ఏమనుంటుంది? ఓసారి మీకు భూదానం చేశాం, దానమే కాదు కొనుక్కున్నా అంతే. కొనుక్కున్నప్పుడు కూడా
అందులో ఉన్న సమస్తం మీవే అన్నారు తప్ప రేపు ఏదైనా దొరికితే మావన్లా. అంత పకడ్బందీగా పూర్వకాలంలో ఇబ్బంది లేకుండా చేసేవారు. ఒకవేళ ఏ కారణము చేతనైనా దానం చేస్తున్నప్పుడు మోసము చేసి అందులో ఉన్న వాటితో మీకు సంబంధం లేదని దానం చేస్తే వాడిదిగో ఏమన్నాడు, భూతమవుతాడు అన్నారు. తర్వాత అమ్మందాన్ని, భూమిని మనదిగా భావించి దానిని కపటత్వంతో స్వీకరిస్తే కూడా అది పాపమే. దాని మీద ఒక అద్భుతమైన కథ ఉన్నది. పూర్వం ఓ పండితుడు తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు. ఈ తీర్థయాత్రలకి వెళ్ళేటప్పుడు పూర్వకాలంలో భార్యా సమేతంగా వెళ్ళేవారు కొంతమంది ఆడవాళ్ళు మేము రాలేమనేవారట. పాపం పండితుడికి ఓ భార్య ఉన్నది, ఆవిడికి తిరగడం అంటే కష్టం, నేను మీతో యాత్రలు చేయలేనండి, మీరు చేసిరండి, నేను మాత్రం ఇక్కడే ఉంటాను, తిరిగి వచ్చాక మళ్ళీ హాయిగా ఇక్కడ గృహస్థాశ్రమ ధర్మం నిర్వహిద్దాం అంది ఆవిడ. పాపం ఈ పండితుడి దగ్గర డబ్బులు లేవు, తీర్థయాత్రకి వెళ్ళాలంటే డబ్బు కావాలి. పాపం గుంటూరు వాళ్ళు అయితే ఏం చేసేవారు, పాపం కాదు పుణ్యం గుంటూరు వాళ్ళు అయితే తీర్థయాత్రకి వెళ్తున్నారా, మేము తలకో 1000 వేసుకుంటామండి అని చందా వేసుకు పంపేవారు. కర్మయోగం వల్ల అక్కడ గుంటూరు వాళ్ళు లేరు, గుడిబడి వాళ్ళు లేరు. అందుకని ఈ పండితుడు ఇల్లు అమ్ముకుని ఆ తర్వాత ఆ వచ్చే డబ్బుతో తీర్థయాత్ర చేద్దాం అనుకున్నాడు. పూర్తిగా ఇల్లు అమ్మేస్తే ఏమవుతుంది, పెళ్ళాం బతకడానికి లేదు. అందుకని ఆయనకి ఆ ఇంటికి పక్కనే ఒక తోట కూడా ఉన్నది. వాపీకూప తటాక భూమి రహితం విక్రీడితం మద్గృహం. ఈ తోటలో ఒక దిగుడు బావి ఉన్నది, తోడుకోవడానికి పనికొచ్చేటటువంటి నుయ్యి ఉన్నది. వాపి అనగా దిగడానికి మెట్లు పెట్టేవారు కదా, కొన్ని బావుల్లోకి దిగుడు బావులు అంటారు, అలా మెట్లుతో కూడినటువంటి దానినేమో వాపి అంటారు. మామూలు ఈ వరలు వేసి చేతతోటి నీళ్లు తీసుకోవడానికి పనికొచ్చేదని కోపం అంటారు. అక్కడున్న ఉద్యానవనం వాపి కోప తటాక భూమితో కూడి ఉన్నది. ఇది విడిచిపెట్టి నా ఇల్లు నీకు అమ్ముతున్నాను అని దస్తావేజు రాశాడు. అప్పట్లో దస్తావేజులు అంటే ఏమిటనమాట, తాటాకుల మీద రాసేవారు. వాపీకోపతటాక భూమి రహితం, దిగుడు బావి, నుయ్యి, చెరువు వీటితో కూడిన భూమిని విడిచిపెట్టి, అనగా ఈ తోట విడిచిపెట్టి మిగతా ఇల్లు మాత్రం నీకు అమ్ముతున్నాను అని ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక వర్తకుడికి అమ్మేశాడు. దస్తావేజు రాసేశాడు, సంతకం కూడా పెట్టాడు తాళపత్రం మీద. ఆ ఇల్లమ్మగా కొంత డబ్బు వచ్చింది. ఇప్పుడు ఈ నుయ్యి, దిగుడు బావి, చెరువు, అందులో ఉన్న తోట, భూమి అవి మాత్రం భార్యకి ఇచ్చాడు. నువ్వు ఇందులో ఉండి హాయిగా, నీళ్లు ఉన్నాయి, చుట్టుపక్కల వాళ్ళు కాస్త మంచివాడు సాయం చేస్తారు, ఆ నీళ్లతోటి మొక్కలకి వ్యవసాయం సాగుబడి చేసుకో, మొక్కలకి నీళ్లు పోస్తే అవి పెరుగుతాయి, ఏదో మల్లె పువ్వులో చామంతి పువ్వులో వస్తే అంతో ఎంతో అమ్ముకో, చిన్న చిన్న కూరగాయ మొక్కలు పండించుకో, అమ్మగా వచ్చిన డబ్బులో కొంత నీకు ఇస్తున్నాను దాంతో బతుకుని భార్యకి ఇచ్చి వచ్చాక మళ్ళీ మన ఇద్దరం కలిసి హాయిగా ఉన్నంతలో ఆ తోటలో బతుకుదాం అన్నాడు. ఏమంటే తొందరగా వచ్చేయండి అంటే, తొందరగా రావడం నా చేతిలో ఎక్కడుంది, ఏమన్నా విమానమా, విమానంలో కూడా పెడితే నమ్మకం లేదు తిరిగి వచ్చేదాకా, అంచేత నడిచి వెళ్ళి వస్తాను మొత్తం మీద అన్నాడు. భార్యకి ఆ తోట ఇచ్చి పాపం డబ్బు పుచ్చుకొని వెళ్ళిపోయాడని తీర్థయాత్రకి. సంవత్సర కాలం పట్టింది తీర్థయాత్రలకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి. వచ్చి చూస్తే వాళ్ళ ఆవిడ రోడ్డు మీద అడుక్కుంటోంది, పాపం బక్క చిక్కిపోయి ముష్టెత్తుకుంటోంది. అది చూడగానే ఈయన మనస్సు ఆవేదనతో నిండిపోయింది, ఏడ్చేశాడు. భార్య దగ్గరికి వెళ్ళి ఎందుకే ఇలా అడుక్కుంటున్నావు అని అడిగితే, ఏం చెప్పమంటారండి, మీరు అలా వెళ్ళగానే మనం ఇల్లు అమ్మగా ఆ ఇల్లును కొనుక్కున్నటువంటి వర్తకుడు వచ్చాడు, నన్ను బయటికి గెంటేశాడు ఇంట్లోంచి, ఏది తోటలో ఏదో తాటాకు గుడిసె ఉందిట, ఆ తాటాకు గుడిసెలోంచి ఈవిని బయటికి గెంటేశాట. మరి ఎందుకు గెంటేశాడు అన్నాడు ఈయన. మీరు అమ్మేటప్పుడు వాపి, కోపం, తటాకం, అందులో ఉన్న భూమి ఇవన్నీ కూడా అమ్మేశారటగా అంది ఆవిడ. నేనెక్కడ అమ్మానే, నేను అమ్మినప్పుడు దస్తావేజుల్లో ఇల్లమ్మి ఈ తోటలో ఉన్న భూమి, ఈ తోటలో ఉన్నటువంటి వాపి, కోపము ఇవన్నీ లేవు అని రాశాను కదా అన్నాడు ఆయన. ఏమోనండి మీరు అలా వెళ్ళారు, వెళ్ళగానే అన్నిటితో అమ్మేశాను అన్నాడు వాడు.
నన్ను బయటికి గెంటేశారు. ఏం చేయాలో తెలియక ఆ ఊరి చివర ఎవరో ఒక పుణ్యాత్మురాలు ఉంటే ఆవిడ ఒక గది ఇచ్చిందిట ఉండడానికి. గది అంటే ఇచ్చింది కానీ అవతలవాడు పేదవాడు కనుక ఏం పెట్టలేకపోతూ ఉంటే రోజు సంవత్సర కాలంగా ఆ గదిలోనే ఆ చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటూ ఉదయం సాయంత్రం కాసేపు ఆ వీధుల్లో కూర్చుని భిక్షాందేహి అంటూ ఇతరులు ఏమన్నా ఇస్తే దాంతో బతుకుతున్నానండి అని పాపం చెప్పింది. పండితుడికి చాలా బాధ కలిగింది. మోసం చేయటం వేరు, తన భార్య తనకి గృహస్థాశ్రమానికి ఎంతో సేవ చేసిన వాడిని తిండి లేకుండా మార్చాడు వాడు. అందుకని ఆ బాధ తట్టుకోలేక వెంటనే వర్తకుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా, ఏమిటి అన్యాయం? నా భార్యామణిని తోటలో నుంచి ఎందుకు గెంటేసావు అని అడిగితే, అవునయ్యా, నువ్వు నాకు ఇల్లు అమ్మేటప్పుడు అన్నీ కలిపి అమ్మేసావు కదా అన్నాడు ఆయన. ఏది దస్తావేజ్ అన్నాడు ఆయన. ఆ దస్తావేజ్ తెచ్చారు, తాటాకుది. ఆ తాళపత్రం మీద ఏమని రాయబడి ఉంది? వాపీ కోపతటాక భూమి సహితం విక్రీడితం మద్గృహం అని ఉంది. ఈయన మతిపోయింది. నేను రహితం అని రాస్తే ఈయన సహితం అని ఎలా వచ్చింది ఇందులోకి అనుకున్నాడు ఆయన. ఇందులో ఏదో మతలబు ఉంది. వెంటనే గ్రామాధికారి గారి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు అలాగే దస్తావేజు రాసావు కనుక ఆ వర్తకుడు ఇల్లు, ఆ తోట, నుయ్యి అన్నీ స్వాధీనం చేసుకున్నాడు అన్నట్ట. అప్పుడు ఈయన మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు గారు ఇక్ష్వాకు వంశస్థుడు. అందువల్ల ఇక్ష్వాకు వంశస్థుల్లో అధర్మం ఉండదు. ఎవడైనా తప్పు చేస్తే పాతాళంలో దక్కున్నా లాగగలరు వాళ్ళు. ఆయన ఏం చేశాడు, రాజుగారు మంత్రి గారిని పిలిచాడు. ఆ మంత్రి కూడా సుమంతుడు అని పేరు కలిగిన మంత్రి, చాలా బుద్ధిమంతుడు. దస్తావేజ్ చూశాడండోయ్. ఆయనకు ఒక మతలబు అర్థమైపోయింది అందులో ఉన్నటువంటి లోపం ఏమిటో. అప్పట్లో దస్తావేజులు సంస్కృతంలో రాసేవారు, తెలుగులో కాదు. సంస్కృతంలో రా అనే అక్షరానికి పక్కన చిన్న గీత పెట్టి ఇలా పెడితే సా అయిపోతుంది. సంస్కృతం రా చూశారుగా మీరు. రాకి ఓ అడ్డగీత పెట్టి పక్కనకి ఒక గీత పెడితే రా ఏమవుతుంది? సహితం అవుతుంది. ఇరికించి రహితం అన్న చోట ఇల్లిగా ఇరికించి చక్కగా రాయగలిగేవాడి చేత అలా గీయించి మధ్యలో గీత పక్కన ఒక గీత పెట్టాడని అర్థమైపోయింది. ఒరే, ఇది రహితమే, దాన్ని చాలా టెక్నిక్గా సహితంగా మార్చాము, నీ తెలివితేటలు ఉపయోగించి మర్యాదగా దీన్ని ఒప్పుకో అన్నట్టు. మామూలుగా బాగా పరిశీలించేవాడికి తప్ప సామాన్యుడికైతే దొరకదు. అడిగితే ఇక్ష్వాకు వంశస్థులంటే భయం. అందుకని రాజుగారిని చూడటంతో కొంత వణుకు వచ్చింది. మంత్రి గారు గద్దించి అడగగానే ఒప్పుకొని, గ్రామాధికారి గారికి లంచం ఇచ్చానండి, ప్రెసిడెంట్ గారు కదండి ఆయన, నా దగ్గర డబ్బులు తిని అప్పట్లంతా 10 రూపాయలు ఇస్తే ఆ లంచానికి వాడు ఆనందపడిపోయాట. ఆ తోటకేమో 1000 వరహాలు వస్తాయి, ఓ 10 వరహాలు లంచం బారేశాడు. దాన్ని జాగ్రత్తగా దస్తావేజు బాగు చేశాడు, ఇల్లు లాక్కున్నాడు. అప్పుడు రాజుగారు వాడిని పిలిచి, నీకు 3 శిక్షలు విధిస్తున్నాను. ఒక మహాపండితుణ్ణి మోసం చేయటం ఒక తప్పు, పైగా ఆ మోసం కూడా ఆయన ఉండగా చేయకుండా ఆయన తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆయన భార్యకి తిండి తిప్ప నివాసం లేకుండా చేసిన పాపం, అది 2వ దోషం. 3వది, మహారాజు గారి దగ్గరకు వచ్చినప్పుడు కూడా తప్పు చెయ్యలేదు అని డబాయించావు, ఇది 3వ పాపం. ఈ 3 దోషాల వల్ల నీకు 3 శిక్షలు విధిస్తున్నాను. ఆ 3 శిక్షల్లో నీకు ఏది ఇష్టమో అది స్వీకరించు. నీకు కావలసిన ఒక శిక్ష స్వీకరించి మొత్తం ఇల్లు తోట కూడా పండితుడికి హ్యాండ్ ఓవర్ చేసేయి. ముందేమో ఇల్లు తోట కూడా నువ్వు అమ్మినా చెల్లదు, తప్పు పని చేసావు కనుక, ముందు పండితుడికి ఇచ్చే అన్నాడు. మొత్తం అమ్మేసిన ఇల్లుతో పాటు తోటతో పాటు మొత్తం రాజుగారు స్వాధీనం చేసుకుని పండితుడికి ఇచ్చేశాడు. ఆయనకి న్యాయం చేశాడు. తప్పు చేసినందుకు శిక్ష ఏమిటిట? 1000 వరహాలు కట్టాలి. 1000 వరహాలు కట్టడం ఇష్టం లేదనుకో, అప్పుడు ఏం చేయాలి? 1000 కొరడా దెబ్బలు తినాలి. అది ఇష్టం లేదనుకో, 3వది కుళ్ళిపోయిన నూనె, కంపు నూనె 100 లీటర్లు 100 సేర్లు తాగాలన్నట్ట. ఈయన ఏం చేశాడు? అమ్మ బాబాయ్ 1000 వరహాలు కట్టలేనండి, ఎందుకంటే ఎంత గింజుకున్నా 100 వరహాల కంటే ఎక్కువ చేయదా ఇల్లు, 1000 వరహాలు ఎలా కడతాను, ఇప్పటికీ ఇల్లు ఏమో స్వాధీనం చేసుకున్నారు నేను చేసిన తప్పుకి, కాబట్టి కొరడా దెబ్బలు తినలేను, 1000 వరహాలు కట్టలేను, కుళ్ళు నూనె తాగేస్తానండి, ఆ నూనె తాగేసి శిక్ష నుంచి తప్పించుకుంటానండి అన్నట్ట. ఏదో 100 లీటర్లు పట్టుకొచ్చారు కుళ్ళు నూనె. ఈ మధ్య నమ్ముతున్నారుగా.
స్పెషల్ నూనెని, స్పెషల్ నెయ్యి అని, రామ లడ్డూల్లో కూడా అటువంటి నెయ్యి ఏటి కర్మ. అలాంటి కల్తీ నెయ్యి తెప్పించారు. కల్తీ నెయ్యో నూనె ఆ ఎదురుగుండా పెట్టారు. ఒక అరసేరు తాగాడండి, కడుపు తిప్పేసింది. అతి కష్టం మీద ఇంకో పావుసేరు తాగాడు, చచ్చిపోతానని అర్థమైంది. మా ఐదారిది 100 లీటర్లు కాదు, 1 లీటర్ పూర్తిగా తాగితే చచ్చిపోతాడు వీడు. మహారాజా, ఈ నూనె తాగితే ఈ క్షణమే చచ్చిపోతాను, ఇక నేను తాగలేను అన్నట్ట. అయితే కొరడా దెబ్బలైనా తిను, లేదా వరహాలైనా కట్టు అన్నారు. వరహాలు కట్టలేనండి, డబ్బుకి నాకు లింకు, అందుకని దెబ్బలు తింటాను అన్నాడు. ఆ పరంగా కొరడా పట్టుకొచ్చి రాజభట్టుడు 10 దెబ్బలు కొట్టాడు. వీపు తట్టు తేలిపోయింది, నెత్తురు బయటకు వచ్చింది. ఇంకో 10 దెబ్బలు తింటే చచ్చిపోతానని అర్థమైపోయింది. వద్దండి బాబు, ఈ వరహాలు కడతానన్నట్ట. అందువల్ల పాపాత్ములకి ఏమవుతుందన్నమాట, ఆయనకాడికి కల్తీ నూనె తాగాడు, అదో శిక్ష. దానివల్ల ఏడాది పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడు. 10 దెబ్బలు తిన్నాడు, వీపంతా చిట్లిపోయింది. 1000 వరహాలు కట్టాడు. పూర్వకాలంలో కఠోరంగా శిక్షలు అలా ఉండేవి కాబట్టే మోసం చేసేవారు కాదు. ఎందుకు ఈ శిక్షలు విధించవలసి వచ్చింది? చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే వాడు పిశాచం అవుతాడు. ఇప్పుడు రాజుగారు శిక్ష వేశారు, అందువల్ల ఆ శిక్షను వీడు అనుభవించాడు. అనుభవించడం వల్ల ఏమవుతుందిట, ఇంకా నరకానికి పోడు, చచ్చాక పిశాచమవడు. చచ్చాక పిశాచమై 10,000 సంవత్సరములు నానాయాతన అనుభవించి అనంతరం మళ్ళీ నరక శిక్షలు అనుభవించి ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో నీచమైన జన్మ ఎత్తవలసిన అవసరం లేకుండా ఉండడానికి రాజదండనం అనుభవించవలసిందే అన్నారు. అది ధర్మశాస్త్ర నియమం. వేదములు చెప్పాయి, ఒక వ్యక్తి మహాపాపి, ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం ఏమిటి? రాజుగారి దగ్గరికి వెళ్ళి దండన అనుభవించడమే. అదేగా మనకు మహాభారతంలో కూడా కనపడుతుంది. మహాభారతంలో శాంతి పర్వంలో ఆ శంఖుడు లిఖితుడు యొక్క కథ అదే. శంఖుడు లిఖితుడు అని ఇద్దరున్నారు. జనక మహారాజు గారు రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలం అది. విదేహ దేశంలో ఆ దేశానికి ఆనుకుని ఉన్న అడవిలో ఉండేవారట వాళ్ళు. రాజుగారు ఆ రోజుల్లో కఠోరమైన శిక్షలు వేసేటటువంటి కాలం అది. శంఖుడు లిఖితుడు ఈ ఇద్దరూ కూడా తండ్రి గారి ఆశ్రమాన్ని చెరిసగం పంచుకున్నారు. వాళ్ళ నాన్నగారు అడవిలో ఒక మంచి ఆశ్రమం కట్టాడు. తండ్రి చచ్చిపోతూ ఈ ఆశ్రమాన్ని పెద్ద కొడుక్కి సగం, చిన్న కొడుక్కి సగం పంచిపెట్టాడు. ఎందుకంటే వీళ్ళు అడవిలో ఉండి తపస్సు చేసుకుంటున్నారు కనుక. ఈ ఆశ్రమానికి ఇద్దరు చెరిసగం పంచుకున్నాక మధ్యలో అడ్డంగా గోడ కట్టుకున్నారు. గోడ అంటే తడికి కట్టుకున్నారు. ఒకటి అన్నగారిది, ఒకటి తమ్ముడిది. అందులో అన్నగారి ఆశ్రమంలోకి ఒక రోజున తమ్ముడు వచ్చాడు అన్నగారితో మాట్లాడడానికి. ఆ సమయంలో అన్నగారు ఎక్కడో బయటికి వెళ్ళాట అడవిలోకి. అందుకని తమ్ముడు అక్కడే అరుగు మీద కూర్చున్నాడు. ఎదురుగుండా అన్నగారి ఆశ్రమంలో మంచి మామిడి చెట్లు కనబడ్డాయి. ఆ మామిడి చెట్లకి వేసవి కాలంలో బాగా పళ్ళు కాసాయి, ఎరువులు వేయని పళ్ళు పైగా. ఇప్పుడన్నీ ఎరువులు వేసినటువంటి దిక్కుమాలిన మామిడి పళ్ళు, అవి తిన్నామా నాలుకంతా ఒకటే మంట, ఉపన్యాసం చెప్పలేకపోతున్నాం, ముక్కులు పూడుకుపోతున్నాయి. ఆ రోజుల్లో ఎరువులు వేయకుండా సహజ సిద్ధంగా అడవుల్లో పండేటటువంటి పళ్ళు చాలా రుచిగా ఉంటాయి. ఈ తమ్ముడు గారికి, ఈ లిఖితుడికి ఆకలి వేసింది. అన్నయ్య వచ్చేదాకా ఆగకుండా అన్నగారి ఆశ్రమంలో ఎదురుగుండా ఉన్నటువంటి మామిడి చెట్టుకున్న మామిడి ఫలాలు కొన్ని కోసుకొని కడుపు నిండా తిని ఆ టెంకలు తొక్క అక్కడే వేశాడు. వెళ్ళి దూరంగా పారేయకుండా. దొరకాలి కదా అన్నగారికి, అందుకని. అదే మాకు శిష్యుడు ఉన్నాడండి, వాడైతే అసలు తెలివైనవాడు. మామిడి పండు తిన్నాడు, అక్కడ ఏమీ దొరకదు, కూడా వాళ్ళకుండా తుడిచేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ గురువుగారు తిన్నావని అడగకుండా. ఆ తెలివితేటలు అందరికీ ఉంటాయా? నక్క చిత్తులు ఉన్న వాళ్ళకు ఉంటాయి అనుకోండి. శుభ్రంగా తిని అక్కడే తొక్క టెంక వేశాడు. కొంతసేపటికి శంకుడు వచ్చాడు. అన్నగారు అన్నయ్య అని నమస్కరించగానే ఎదురుగుండా ఈగలు, టెంక, ఆ తొక్కలు కనబడ్డాయి. ఒరే తమ్ముడు, ఏమిట్రా ఈ మామిడి పండు టెక్కలు, టెంకాను, ఈ తొక్క ఏమిటి, ఈగలు ఏమిటంటే, అన్నయ్య నువ్వు అలా బయటికి వెళ్ళావు, నేను నీ ఆశ్రమంలో అరుగు మీద కూర్చున్నాను, ఆకలి వేసింది. నీ ఆశ్రమంలో ఉన్న చెట్లకి మంచి మంచి పళ్ళు కనిపించాయి, ఆకలి వేసింది, అందుకనే పళ్ళు 4 కోసుకున్నాను, శుభ్రంగా తిన్నాను. ఆ పళ్ళ టెంకలు తొక్కలు అన్నట్ట. నాన్నగారు ఇచ్చిన ఆస్తిని చెరిసగం పంచుకున్నాం అంటే, నీ ఆశ్రమం నీది, నా ఆశ్రమం నాది, ఇది నాదే కదా అంటే నీదే అన్నాడు. నాకు సంబంధించిన ఆశ్రమంలో నా పళ్ళు తినాలంటే నా అనుమతి తీసుకోవాలా వద్దా? తీసుకోవాలన్నయ్య అన్నాడు.
తీసుకోకుండా తింటే ఇప్పుడు ఏమవుతుంది అన్నాడు. దొంగతనమే, నువ్వు దొంగతనం చేసావు, అది తప్పేనా అంటే ఒప్పుకున్నాడు తప్పని. ఎందుకంటే తపస్యాలి కనుక తమ్ముడు డబాయించకుండా, లేదు గురువుగారు లేదు మీకు చెబుదాం అనుకున్నానండి అని నాటకం ఆడకుండా, దొంగ నాటకం ఏమాత్రం ఆడకుండా తప్పే దొంగతనం చేశానని ఒప్పేసుకున్నాడు. దొంగతనానికి శిక్ష ఏమిటి? నాకేం తెలుసానయ్యా అన్నాడు. మన రాజ్యం విదేహ రాజ్యం, మన అరణ్యం జనక మహారాజు గారి ఏలుబడిలో ఉన్న రాజ్యానికి సంబంధించినటువంటి అరణ్యం. కాబట్టి మనకి రాజు జనకుడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, జరిగిందంతా చెప్పు. మా అన్నగారి ఆశ్రమానికి సంబంధించినటువంటి పళ్ళు తిన్నాను, అది దొంగతనమే, దీనికి శిక్ష ఏమిటి అని అడుగు. ఆయన ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష వేయించుకునిరా. మళ్ళీ శిక్ష వద్దని అనుకో నువ్వు. ఆయన వేస్తానంటే ఏ శిక్ష అయినా అనుభవించను కానీ అలాగే అన్నయ్యా అన్నాడు ఆయన. అప్పట్లో ధర్మం ఎంత బాగా ఉండేదో ఆలోచించండి. ధర్మం 4 పాదాల నడిచే కాలం జనక మహారాజు గారి కాలం. ఈయన పరుగు పరుగున జనక మహారాజు గారి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయంలో జనకుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన చుట్టూతా గొప్ప గొప్ప న్యాయమూర్తులు, పండితులు, మంత్రులు అందరూ ఉన్నారు. ఈయన జనకునికి నమస్కరించాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం దోషిగా వెళ్ళాడు. అదే దోషిగా కాకుండా పండితుడిగా వెడితే దీవించేవాడు. తప్పు చేసినప్పుడు ఎవడైనా సరే రాజుగారికి నమస్కారం చేయవలసిందే. అందుకని రాజా నమస్కారం. ఎవరు నాయన అంటే ఫలానా మహర్షి కొడుకునండి. ఓ మీ నాన్నగారు మాకు బాగా తెలుసు, అంతటి వాడి కొడుకు వచ్చి నాకు నమస్కరిస్తావేమిటంటే నేను ప్రస్తుతం అపరాధిగా వచ్చాను అన్నాడు. ఆ మహానుభావుడి కొడుకు అపరాధం చేయటమా? ఏం జరిగిందని అడిగితే వివరం చెప్పేశాడు ఆయన. అన్నయ్య నేను ఆశ్రమాలు పంచుకున్నాం, అన్నగారి చెట్ల పళ్ళు తిన్నాను, అది దొంగతనం. ఈ దొంగతనానికి తక్షణం నాకు శిక్ష విధించండి, ప్రాయశ్చిత్తం విధించండి, ఇది మా అన్నగారి ఆజ్ఞ అనగానే, నాయన శాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి తప్పు చేస్తే పశ్చాత్తాపం పొందితే ఇంక ఎప్పుడూ ఇలాంటి తప్పు చెయ్యను అంటే అది ప్రాయశ్చిత్తమే. నువ్వు మొదటిసారిగా చేసావు, అది కూడా తెలిసేయలేదు, ఏదో ఆకలితో అన్నయ్యదే కదా అనుకున్నావు, పెద్దగా ఆలోచించకుండా చేసావు, పశ్చాత్తాపం పొందావు, కాబట్టి పశ్చాత్తాపమే శిక్ష, ఇంక వేరే శిక్ష వద్దు అంటే కుదరదండి. మా అన్నయ్య గారు సామాన్య పౌరులకు విధించేటటువంటి శిక్ష ఏదో అదే నాకు కూడా విధించమని, మీ ద్వారా ఆ శిక్షను స్వీకరించమని పంపారు. ఇదే ఒక దొంగడికి మీరు ఏం చేస్తారో ఆ శిక్ష నాకు విధించండి అనగా ఆయన శిక్షాశాస్త్రం చూశాడు. ఆయన రాజ్యంలో దొంగతనానికి శిక్ష చేతులు నరకడమే. కాబట్టి చేతులు నరకడం అనే శిక్ష నీకు తప్పదు అన్నాడు ఆయన. అయితే వేసేయండి అన్నాడు ఆయన. సరే నువ్వు కోరుతున్నావు కాబట్టి మేమైతే ప్రాయశ్చిత్తం ఏమనుకున్నావు, పశ్చాత్తాపం అన్నావు, కానీ నువ్వు కాదు నరకం అంటున్నావు, నరికేస్తున్నావు అని భటుడిని పిలిచి చేతులు నరికేయండి అన్నట్ట. సరిగ్గా ఇక్కడ దాకా అనమాట, ఈ మణికట్టు దాకా 2 చేతులు నరికేయాలి. నరికేశారు. రక్తం కారుతూ ఉంటే కట్లు కడతామన్నారు రాజుగారు. ఎందుకంటే చేతులు నరికాక కట్లు కట్టించుకోవాలి మందు వేయించుకుని. ఏం వద్దండి, నేను శిక్షణ ఆనందంగా అనుభవిస్తున్నాను అని ఏడవకుండా ఆ నెత్తురు కారుతున్న చేతులతోటే అన్నయ్య దగ్గరికి పరుగున వెళ్ళి అన్నయ్య అన్నాడు, ఇలా మొండి చేతులు చూపించి. నిజంగా చేతుల రీతి ఎంత బాధ అండి. అయినా సరే ఆయన ఏమన్నాడు, నవ్వుతూ వెళ్ళి ఆనందంగా అనుభవించి అన్నయ్య ఇదిగో చేతులు అన్నాడు. నీకేం బాధ కలగలేదా అంటే బాధ కలిగింది, కానీ తప్పు చేశాననేటటువంటి బాధ మనస్సులో ఉండడం వల్ల, దోషమే పెద్ద బాధ అవడం వల్ల ఈ బాధ నన్నేం చేయటం లేదు. పైగా అన్నగారివి, పరమధర్మాత్ముడివి, శిక్ష అనుభవించమన్నావు, పెద్దలు ఏదైనా చెప్పారంటే అది ఏదైనా సరే ఆచరించవలసిందే, అందువల్ల నాకేం బాధ కలగట్లేదు అన్నాడు. నాయన ఇప్పుడు నువ్వు సంపూర్ణ జ్ఞానివయ్యావు, నిరపరాధివయ్యావు, ఆ పక్కనే మన ఆశ్రమం దగ్గర ఒక నది ఉంది, ఆ నదిలో స్నానం చెయ్యి అన్నాడు ఆయన. ఈ మొండి చేతులతో స్నానం చేయగానే చేతులు వచ్చేసాయి. అప్పటి నుంచి ఆ నదిని బాహుదా నది అన్నారు. బాహు అంటే చేతువులను దా ఇచ్చింది కాబట్టి ఆ నదికి బాహుదా నది అని పేరు వచ్చింది. అప్పుడు అన్నగారు అతన్ని పిలిచి, నా మహిమతో నీకు చేతులు తెప్పించగలను, కానీ నా మహిమతో తెప్పించలేదు, నీ మహిమతో చేతులు తెచ్చుకున్నావు. సంపూర్ణముగా అన్నగారి ఆజ్ఞని, గురువు గారి ఆజ్ఞని పరిపాలించావు. అసలు గురువుగారి ఆజ్ఞ పాలించడంతో పాపం పోయింది, అయినా చేతులు నరికించుకున్నావు. నీలో ఉన్న ధర్మం
ఆ నది నీళ్లలో ప్రవేశించి ధర్మమే నీకు చేతులు తిరిగిచ్చింది. నేను రాజుగారి దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాను అనుకుంటున్నావు? నీ మీద కోపమా? బోడి 4 పళ్ళు తింటే నాకు వచ్చే నష్టం ఏం లేదు. కానీ ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం ఇవాళ చేసుకోకపోతే అన్నగారు ఏం అనలేదు కదా అని ఇవాళ 4 పళ్ళు తినబడివి రేపొద్దున ఇంకోటి ఏదో తింటావు. ఇలా దొంగతనానికి అలవాటు పడిపోతావు. క్రమంగా పాపాలు పెరిగిపోతాయి. ఒక్కసారి గనక పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఆ వ్యక్తి క్రమక్రమంగా సర్వనాశనం అయిపోతాడు. భయంకరమైన రుద్రపిశాచ్యం అయిపోతాడు. ఆ పిశాచ జన్మతో అల్లాడిపోతాడు. అనంతరం క్రూర కఠోర ఘోర నరకాల పాలవుతాడు. సర్వభ్రష్టుడు అవుతాడు. అందువల్ల ప్రారంభావస్థలోనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇక నీకు ఏ దోషము లేదు. అందుకే ధర్మదేవత నీ ప్రాయశ్చిత్త విధానమునకు సంతసించి చేతులిచ్చింది అనగానే నాకు అన్నీ తెలుసు అన్నయ్య, అందుకే నువ్వు ఎలా చెబితే అలా చేశాను, చేతులు రాకపోయినా కూడా బాధపడేవాడిని కాదన్నాడు ఆయన. అలాంటి కాలం అది. అందువల్ల రాజులు పూర్వం ఎవడైనా తప్పు చేస్తే దండన విధించేవారు. రాజులు విధించిన దండనని స్వీకరించిన వాడు, అంటే రాజదండనాన్ని స్వీకరించిన వాడు ఇక్కడే వాడు తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడు అవుతాడు. పాప ప్రక్షాళితుడు అవుతాడు. ఈ పాప ప్రక్షాళన అవ్వటం వల్ల ఇక చచ్చాక వాడికి నరకము రాదు, ఏ విధమైనటువంటి దోషము అంటదు. అలా కాకుండా ఇప్పుడంతా జైలు బెయిలే, అన్ని పాపాలే, ఎక్కడ చూసినా భయంకరమైన పాపాలు. ఆ పాపాలు చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతారు, పైగా మనల్ని పరిపాలించగలుగుతున్నారు. ఎక్కడ రవ్వంత కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవట్లేదు. ఇటువంటి వాళ్ళు ఎన్ని వేల యుగములు కల్పములు నరకాల్లో ఉంటారో ఆలోచించండి. అందువల్ల పాపానికి ఎప్పుడూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. ఏదన్నా దానం చేస్తే సంపూర్ణంగా దానం చేయాలి. మళ్ళీ దాని మీద ఫలాపేక్ష లేకుండా దానం చేయాలి. దానం చేసిన తర్వాత 10 సార్లు నేను ఆయనకి ఇచ్చానండోయ్, గజం ఇచ్చాను, 2 గజాలు ఇచ్చాను, కనిపించినప్పుడు అలా చెప్పడమే వాడు. ఎప్పుడూ కూడా దానం చేసేటప్పుడు సిగ్గుపడుతూ దానం చేయాలట. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం. శ్రద్ధతో ఇమ్ము, అశ్రద్ధగా ఇవ్వకు, నిర్లక్ష్యంగా ఇవ్వకు. హ్రియాదేయం, సిగ్గుపడుతూ ఇవ్వాలి. పైగా ఇచ్చేది కూడా ఇంతకంటే ఇవ్వలేకపోతున్నాను, ఏది 1,00,000 రూపాయలు ఇచ్చి కూడా ఇంతకంటే ఇవ్వలేకపోతున్నానండి అంటారు కొంతమంది. 1,00,000 రూపాయలు ఇచ్చి ఇంతకంటే ఇవ్వలేకపోతున్నాను అన్నటువంటి వాడు గొప్పదాత. మరి కొంతమంది 10 రూపాయలు ఇచ్చాక 10 సార్లు చెప్తారన్నమాట. 10 రూపీస్ 10 రూపీస్ అని 10 టైమ్స్ చెప్తారు. అందుకని దానం ఎప్పుడూ కూడా అనంత దానం కావాలంటే రెండవ కంటి వాడికి తెలియకుండా చెయ్యి. ఒకవేళ తెలిసేలా చేసినా పదే పదే ప్రశంస చేసుకోకు. అరత్ని మాత్రం వా భూమిం దద్యాద్ బ్రహ్మవిదే నరః సర్వపాప వినిర్ముక్త సంసారమతి వర్తతే. 2 జానలు లేక ఒక హస్త ప్రమాణాన్ని అరత్ని అంటారు. అరత్ని మాత్రంతు భూమిం అనగా ఒక 2 జానలు ఒక హస్త ప్రమాణం కలిగిన భూమినైనా జ్ఞానము కలిగిన వాడికి దానం చేస్తే అటువంటి వాడు సంసారంలో ఉన్న సకల దోషాల నుంచి విముక్తి పొందుతాడు, పరమజ్ఞానం పొందుతాడు, ఈ లోకంలో సౌఖ్యములు పొందుతాడు, జీవించినంతకాలం మానసిక తృప్తి పొందుతాడు, చిట్ట చివరిలో మోక్షం పొందుతాడు. ఈ ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఏమన్నాడు, ఆ భూమి సంపూర్ణముగా హక్కు భుక్తములతో వాడికి ఇచ్చేయాలన్నమాట. తన దగ్గరికి ఎవరైనా వచ్చి ఏమండి నాకు వేదమును బోధించండి అంటే అటువంటి వాడికి వేదమును చెప్పనటువంటి వాడు ఉన్నాడే వాడు నరకానికి పోతాట. ఎవడైనా వచ్చి నాకు వేద విద్య బోధించండి అని వినయముతో శ్రద్ధతో అడిగినప్పుడు బోధించవలసిందే. అలా బోధిస్తే అలా బోధించిన వాడికి పునర్జన్మ లేదు. వాడు చెప్పాడు నస భూయోభిజాయతే అనగా వాడికి పునర్జన్మ లేదు. ఇటువంటి విషయాల్లో ఒక మహానుభావుడు ఉన్నాడండి. ఆయన ఒకప్పుడు ఇక్కడ ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో ఉండేవారు. తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. చాలా కాలం అయిపోయింది, దాదాపు 30 ఏళ్ళు దాటిపోయింది ఆయన అమెరికా వెళ్ళిపోయి. అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన పేరు మారేపల్లి వెంకట శాస్త్రి గారు. గొప్ప వేద పండితులు. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో, శానోజే ఆ ప్రాంతంలో బే ఏరియాలో మిల్పిటాస్ దగ్గర ఆయన ఒక గుడిని స్థాపించారు. సత్యనారాయణ స్వామి గుడి అనమాట. గొప్ప వేద పండితుడు ఆయన. మా శిష్యుడు పాలడుగు శ్రీచరణ్ ఆయన దగ్గరికి వెళ్ళి వేదం నేర్పమనగానే అతని భక్తిని పరిశీలించి అతన్ని వేదంలో తనంతటి వాణ్ణి చేశారు ఆయన.
అదిగో అలాంటి పుణ్యాత్ములున్నారే. వేదమును బోధించమని వినయంతో వచ్చిన వాడిని కులశీలాదులు అడగకుండా వినయమును మాత్రమే గ్రహించి వేదమును నేర్పిన వాళ్ళు, అటువంటి పుణ్యాత్ములకి పునర్జన్మ ఉండదుగాక ఉండదు. అందుకే ఆ మారేపల్లి శాస్త్రి గారు కనపడితే చాలు మాకు ఎంతో గౌరవం. మా శిష్యుడు ఆ శ్రీచరణ్ కూడా ఎంతో గౌరవంతో వేదం నేర్పిన గురువు గారిని, ఇటు అవధానం నేర్పిన నన్ను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాడు ఆయన. మీకు వీలుంటే అలాంటి వేద పండితులు వచ్చినప్పుడు ఒకసారి నమస్కారం చేయండి. ఆయన పేరు, పూర్తి పేరు ఏమిటి? మారేపల్లి వెంకట శాస్త్రి గారు. అటువంటి పుణ్యాత్ములు పునర్జన్మ పొందడండి, వాడు ముక్తే పొందుతారు. ఇక్కడే రాశాడు ఆయన, వినీతాయోపపన్నాయ విప్రాయ శ్రద్ధయాయుతయ యోదద్యాద్వైదికీం విద్యా నసభూయోభిజాయతే. వినయముతో తన వద్దకి వచ్చి నాకు వేదము చెప్పుము అన్నవానికి శ్రద్ధతో వేదమును నేర్పినటువంటి వాడు మళ్ళీ భూలోకంలో జన్మించడు అన్నారు. దీన్ని బట్టి వేద విద్య అడిగితే ఇవ్వాల్సింది. అక్కడ మళ్ళీ ఈ శాఖా భేదాలు, ఇంకా వెర్రి భేదాలు ఇలాంటివి చూపిస్తే అలాంటి వేద పండితుడు బ్రహ్మరాక్షసుడు అవుతాట. మళ్ళీ బ్రహ్మరాక్షస జన్మ అలాగే వచ్చినవే. ఇప్పుడు మీకు చాలా పురాణాల్లో చెప్పారే, వేద విద్యను ఎవరికీ నేర్పకుండా డబ్బు మీద వ్యామోహంతో అట్టే పెట్టుకుంటే నెక్స్ట్ బ్రహ్మరాక్షసులే పుడతారు. ఎవడైనా అర్హుడు అంటే మంచివాడు అనిపిస్తే, ఆకలితో ఉంటే వాడికి అన్నదానం చేయవలసిందే. చూస్తే తెలిసిపోతుందండి, ఒక్కొక్క వ్యక్తిని చూడగానే వీడికి అన్నం పెడితే పుణ్యం అనిపిస్తుంది. అలా అర్హుడైనటువంటి వాడికి నిత్యం శ్రద్ధతో ఎంతో కొంత ఆహార దానం చెయ్యాలి. ఆహారం వండి పెట్టడం కుదరకపోతే ఆ వ్యక్తి అర్హుడు అని మనకు తెలిసినప్పుడు అతనికి వండుకోవడానికి కావలసిన పదార్థాలు, ఈ కందిపప్పు, పెసరపప్పు, తర్వాత మిరపకాయలు, బియ్యము, బెల్లము, ఇటువంటి పదార్థాలు ఇచ్చి అయ్యా వీటిని మీకు ఇస్తున్నాను, వీటితో తృప్తిగా భోజనం చేయండి అనాలి. దాన్ని స్వయం పాకము అంటారు. అలాంటివి దానం చేసినటువంటి వాడు బ్రహ్మలోకం పొందుతాట. బ్రహ్మలోకమవాప్నోతి. ఏకంగా బ్రహ్మలోకం అంటే మాటలు కాదు, స్వర్గాది లోకముల కంటే కూడా అత్యుత్తమమైనటువంటి లోకం బ్రహ్మలోకం అంటే. అందుకనే పూర్వకాలంలో ప్రతిదినము నిత్యము తమకి తోచినటువంటిది ఎంతో కొంత అన్నదాన నిమిత్తం ఇచ్చేవారన్నమాట. రోజు ఇవ్వడం కష్టం అనుకోండి, ఓ నెల్లాళ్ల పాటు ఒక వ్యక్తికి అన్నం పెట్టాలనుకున్నారు. అటువంటిప్పుడు ఆ నెల్లాళ్ళకి సరిపడిన బియ్యం, పప్పులు, ఉప్పులు, నూనె, నెయ్యి ఇవన్నీ ఒకేసారి ఇచ్చేయచ్చు. అది కూడా ఎప్పుడట? ఏకాదశి నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ, మాస శివరాత్రి నాడు కానీ, తన జన్మతిథి నాడు కానీ ఓ పండితుడికి, అర్హుడికి ఒక నెలకి సరిపడ పంపాలి. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారండోయ్. ఒక నెల్లాళ్ళకు ఒక వ్యక్తికి ఎంత మినప్పప్పు అవసరం అవుతుంది, ఎన్ని పప్పులు అవసరం అవుతాయి, ఎంత నెయ్యి అవసరం అవుతుంది, ఎంత ఉప్పు అవసరం అవుతుంది, ఇవన్నీ లెక్కగట్టి ఓ పార్సిల్ చేసి నెలకోసారి తమకి తోచిన గురువులకో అర్హులకో పంపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళట చెప్పారు ఇక్కడ, బ్రహ్మలోకం అవాప్నోతిన పునర్జాయతే భువి. మళ్ళీ భూలోకంలో పుట్టడు వాడు, శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటాడు. మఠం వాయతయేదద్యాన్ నసభూయోభిజాయతే. కొంతమంది పీఠస్థాపన చేస్తారు, ఆ పీఠాలలో తరచుగా అన్నదానం జరుగుతూ ఉంటుంది. అలాంటి పీఠములకు గనక ఆహార సంబంధమైనటువంటి వస్తువులు, ఇందాక చెప్పినట్టుగా కూరలు, బియ్యము మొదలైనవి పంపితే వాడు కూడా భూయః మరల న అభిజాయతే, పుట్టడు. అమావాస్యం మునిశ్రేష్ఠ అమావాస్యాం మునిశ్రేష్ఠ బ్రాహ్మణాయానసూయవే అన్నం దద్యాత్ మహాదేవం సముద్దిశ్య సమాహితః సోక్షయం ఫలమాప్నోతి మహాదేవ సమో భవేత్. అసూయ లేనటువంటి ఒక వ్యక్తిని చూసుకోండి. అసూయ లేకపోవడం అంటే చెప్పాక మీకు, మంచిలో చెడ్డని వెతికితే అసూయ. ఎప్పుడూ ఒక వ్యక్తి చేసిన మంచితనములో చెడ్డని వెతకకుండా ఉంటే అటువంటి వాడు అనసూయ కలిగిన వాడు. ఏదో వీడున్నాడు పాపం, వందే గురు పదత్వంతో అన్నాడు, అది మనకు ఆనందం కలిగించాలి. ఉత్తినే ఇక్కడ మీ ఎదురుగుండా గురుపదద్వంద్వం వందే అంటాడండి, బయటికి వెళ్ళాక గురువుగారిని తిడతాడండి అని ఆ పక్కవాడు వాడిని తిట్టాడు అనుకోండి, అది పాపం. ఎందుకంటే పాపం వాడు బయటికి వెళ్ళాక తిట్టడు, తిట్టేవాడు ఇక్కడెందుకు పొగుడుతాడు? ఆ తిట్టే బ్యాచ్ వేరే ఉంటారు,
వాళ్ళు ఇక్కడ 2 గంటల సేపు మఠం వేసు కూర్చునే ఓపిక వాడికి ఎక్కడుంటుంది? అంటే అది గురుస్తుతి చేశారు, అందులో మంచి ఉంది, స్వీకరించు. పాపం ఒక ఆవిడ మామిడి పండు పట్టుకొచ్చి ఇచ్చింది, ఆవిడకేదో దొరికింది పట్టుకొచ్చింది, కావాలని కాదు కానీ అందులో కుళ్ళిపోయింది అనుకుందాం. అదిగో కుళ్ళిపోయింది ఇచ్చింది అని తిట్టకూడదట. ఎందుకంటే ఇచ్చే ఆవిడ కుళ్ళిపోయిన పండు ఇవ్వాలనే కుట్రతో ఇవ్వలేదు, మంచి పండే అనుకుని తెచ్చింది, లోపల కర్మయోగం వల్ల కుళ్ళింది. అందులో మంచే వెతకాలి తప్ప చెడ్డ వెతకూడదు. కొంతమంది ఉంటారు ఎన్ని మంచి పనులు చేసినా అందులో చెడ్డే వెతుకుతూ ఉంటారు. అందుకే అటువంటి వాళ్ళ మెసేజ్లు వినకూడదు. ఇంక వాడికి ఏం చెయ్యండి బాబోయ్ నీకు మోక్షం ఇస్తాం, మీ మొహం నాకెందుకు ఇస్తారు, మీ మాటలన్నీ అబద్ధాలు. ఇంకేం చెబుతామండి వాళ్ళకి కర్మ కాకపోతే? ఈ దరిద్రం ఏమిటో తెలియదు, దాన్ని అసూయ అంటారు. అంటే ఆ మంచిలో ఎప్పుడు ఎంత మంచి చేసినా చెడ్డే వెతికితే అది అసూయ. సత్యభామ అలాగే చేసింది. అందుకే సత్యభామ కృష్ణుడితో మోక్షానికి వెళ్ళలేక ఇప్పటికి కూడా హిమాలయాల్లో ఇంకా అల్లాడిపోతూ తపస్సు చేసుకుంటుంది. చేసిన పాపం అనుభవించక తప్పదు ఎవరికైనా. అలాంటి అసూయ లేని మంచితనము కలిగిన ఒక గొప్ప వ్యక్తిని చూసుకొని అమావాస్య నాడు అన్నదానము చేసినటువంటి వాడు మహాదేవ సమో భవేత్తు, శివుడితో సమానుడైపోతాడు ఏకంగా. వాడికి అనంతమైన ఫలం వస్తుంది. కాబట్టి ఏం చేయాలన్నమాట? అసూయని పొందరాదు. పింగళి నాగేంద్రరావు గారు ఎందుకు గొప్ప కవో తెలుసా మీకు? ఆయనకి ఇలాంటి శాస్త్రాలంటే బాగా తెలుసు కాబట్టి పట్టుండి పాటలు రాశాడు. ఎందుకే రాధ ఈసునసూయలు అందములందరి ఆనందములే, బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. అందులో ఈసు అసూయ ఎంత బాగా రాశాడండి. ఇంత సులభముగా రాయటం ఎలాగా సాధ్యం అంటే శాస్త్రముల మీద బాగా పట్టుంటే పాట అంత బాగుంటుంది. ఇప్పుడు పాటలు ఉన్నాయిగా, కొట్టండి చంపండి గెల్లండి చావండి ప్రేమ, ఇది ఏం పాడు. రాక్షసివో నువ్వు ఓర్వశివో, ఏ రామరామ, ఇదేం పాట అండి బాబు, చచ్చిపోతున్నాం వెళ్ళాక. అవి ఎంత వద్దన్నా రోడ్డు మీదేమో పెద్ద పెద్ద మైకుల్లో వినిపిస్తారు. దానికి డీజే అని పేరిట. డీజే కాదు కదా, అజీర్ణ వ్యాధిలో ఉంది అది. తిన్నది ఏడాది క్రితం తిన్నదంతా కక్కే బుద్ధేస్తుంది అనమాట. అసలు పూర్వం మహానుభావులు వాళ్ళు ఒక్క మాట రాశారంటే అపశబ్దం ఉందా, ఎంత జాగ్రత్తగా రాశారు. పింగళి నాగేంద్రరావు గారు అమ్మవారి ఉపాసకుడు. ఆయనకి అమ్మవారంటే భక్తి. అందుకే మీరు ఆయన సినిమాలన్నింటిలో అమ్మే కనపడుతుంది. ఆయన గొప్పతనం మా నాన్నగారు ఎంతో చెప్పారు కాబట్టి నేను మీకు కూడా ఈ వేదిక మీద చెబుతున్నాను. ఓ చోట కుర్రది అనే పదం రాయడంలో కూడా అసభ్యత ఉన్నది అని చిన్నదాన అనే పదం రాసేట ఆయన. అంటే కుర్ర శబ్దం యాక్చువల్గా అదేమీ అపశబ్దం కాదు, వ్యాకరణంలో ఉన్నప్పటికీ కూడా ఆ శబ్దము కూడా అందులో రవ్వంత అసభ్యత కనబడుతోందని చిన్నదానాన్ని రాశాడు ఆయన. అంటే ఎంత జాగ్రత్తగా రాశారో చూడండి, ఆలోచించేవాడు. అలాంటి పుణ్యాత్ములు రాసిన పాటలు కాబట్టే ఇప్పటికి కూడా వాళ్ళు రాసినవి శాశ్వతంగా ఉండిపోయాయి. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం అది. ఋష్యశృంగుడు, లీలాసుకుడు ఇలాంటి వాళ్ళ పేర్లు ఉచ్చరించారు. లీలాసుకులో ఋష్యశృంగులో మన యతీంద్రులై వెల్లసిరిగా, ఏమి ధ్యానమో ఏమి సాధనో మనలోకములో ఉండరుగా, స్వాముల పూజకు వేళాయే వైళమరారే చెలులారా. అందువల్ల వాళ్ళని తలుచుకోవడం ఈ పూట మనకు ఒక అదృష్టం అనుకుందాం. కాసేపు మహాత్ములు తలుచుకోవడం కూడా ఒక పుణ్యమే. ఏది ఏమైనా ఈసు అసూయ ఇవి లేనటువంటి వ్యక్తిని చూసుకుని అమావాస్య నాడు అతనికి అన్నదానం చేస్తే, ఇదో ఇందాక చెప్పినట్టుగా బియ్యము మొదలైనవి ఇస్తే, ధనం వస్త్రాలు ఇస్తే వాడు మహాదేవునితో శివునితో సమానుడవుతాడు. యస్తు కృష్ణ చతుర్దశ్యాం శ్రద్ధా భక్తి సమన్వితః ఆరాధయే ద్విజముఖే మహాదేవం సముచ్యతే. కృష్ణపక్షములో, మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షం రెండు ఉంటాయిగా, అందులో కృష్ణపక్షంలో చతుర్దశి నాడు శ్రద్ధతో భక్తితో శివుణ్ణి ఆరాధిస్తే, శివారాధన అనంతరం జ్ఞానము కలిగినటువంటి వాడికి ఆహారం పెడితే వాడు పూర్తిగా మోక్షం పొందుతాడు, సంపూర్ణ కైవల్యం పొందుతాడు. ఇక వాడికి పునర్జన్మ లేదు. మళ్ళీ వినండి, అది కృష్ణపక్షం అయి ఉండాలి, చతుర్దశి అయి ఉండాలి,
ఆ రోజున శివుణ్ణి పూజించి అనంతరం జ్ఞానము కలిగిన ఒక వ్యక్తికి, నీకు నచ్చినటువంటి ఒక వ్యక్తికి, ఆ వ్యక్తిలో జ్ఞానముందని నువ్వు నమ్మితే ఆ వ్యక్తికి యథాశక్తిగా భోజనాధికాలు దానం చెయ్యి. దానివల్ల శాశ్వతంగా మహాదేవుడైపోతాట. సహా మహాదేవం ముచ్యతే అంటే మహాదేవుడిలో కలిసిపోతాడు. కలిసిపోవడం అంటే ఇక వాడికి పునర్జన్మ ఎలా ఉంటుంది? మోక్షములు 4 రకాలు. అందులో సాయుజ్యం పొందుతున్నట్ట. అందులో సామీప్యము, సారూప్యము, సాలోక్యము, సాయుజ్యము అని మోక్షము 4 రకాలు. ఇప్పుడు ఎదురుగుండా కూర్చున్నారు మీరు. ఇది సామీప్యం. కైలాసానికి వెళ్ళి శివుడికి ఎదురుగుండా దగ్గరగా కూర్చోగలిగితే దాన్ని ఏమంటారు? సామీప్యము. సమీపముగా కూర్చునే యోగము అన్నారు. అది కూడా ఒక మోక్షమే. ఇంకా సాలోక్యం, అదిగో దూరంగా కూర్చుంటారు కొంతమంది, చివరిలో లేట్ కమర్స్, ముందుకు వచ్చే అవకాశం లేదు. అయినా వాళ్ళకు కూడా నేను ఎంతో కొంత కనబడుతున్నానుగా, దూరం నుంచి చూసే యోగం. కైలాసంలో శివుడికి దూరంగా కూర్చుని ఆయన చూసే యోగం కలిగితే సాలోక్యము అన్నారు. సాలోక్యం మోక్షములలో కొద్ది తక్కువ మోక్షం, ఎందుకంటే దూరంగా కూర్చొని చూడడం. అలా కాకుండా ఫ్రంట్ రోలో కూర్చొని చూడడం ఉందే, వందే గురు పదద్వందం అంటూ, అది యోగం కదా, అది కొంచెం ఎక్కువ పుణ్యం. ఇంకా సారూప్యము అంటే అచ్చం శివుడు ఎలా ఉంటే అలా అయిపోవడం అనమాట. శివుని యొక్క రూపం, లేదా వైకుంఠానికి వెడితే విష్ణు రూపం, మణిద్వీపానికి వెడితే అమ్మవారి రూపం పొందడం, దాన్ని సారూప్యము అంటాం. ఇక 4వది సాయుజ్యం అంటే ఆయనలో కలిసిపోవడం. నీళ్లు పట్టుకెళ్ళి సముద్రంలో కలిపితే ఇక ఆ నీళ్లు ఉండవు కదా, చెంబుడు నీళ్లు సముద్రం అయిపోతాయి. అలాగే ఆత్మ పరమాత్మలో లీనమైపోతే అది సాయుజ్యము అన్నారు. అందుకని కృష్ణపక్షంలో చతుర్దశి అంటే మాస శివరాత్రి అన్నమాట. అటువంటి రోజున ఉదయం మహాదేవుణ్ణి పూజించి అనంతరం ఒక మహాత్మునికి తోచిన ఆహార పదార్థాలు, ధనము, వస్త్రములు దానం చెయ్యాలి. అది అత్యంత పవిత్రమైనటువంటి దానం అని పిలువబడుతుంది. ఇంకొక కారణం చేత కూడా అది గొప్ప దానం. ఎందుకని? చతుర్దశి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. దుర్గా సప్తశతిలో ఏమని ఉంటుంది? అష్టం యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః. అష్టమి, చతుర్దశి, నవమి తిథులలో భక్తితో సమాహిత చిత్తులై, ఏకాగ్ర చిత్తులై అమ్మని ఉపాసించండి, అమ్మ కథ వినండి, మీరు తరిస్తారు అన్నారు. అందువల్ల ఇటు అమ్మవారికి ఇటు అయ్యవారికి ఇద్దరికీ ఇష్టం. ఆ కారణం చేత కూడా చతుర్దశి నాడు పూజ చేస్తే శివపార్వతులు ఇద్దరూ కలిసి ఈ వ్యక్తిని గౌరవించి శాశ్వతంగా తమ సన్నిధానంలో ఉంచేసుకుంటారన్నమాట. అందువల్ల కుదిరినప్పుడు కృష్ణపక్ష చతుర్దశి నాడు మీకు తోచింది దానం చేయండి. త్రయోదశ్యాం తథా స్నాత్వా బ్రాహ్మణం భోజయేన్ముదా బ్రహ్మలోకమవాప్నోతి బ్రహ్మణా సహముచ్యతే. ఈ 9వ శ్లోకానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందువల్ల ఇలాంటి శ్లోకములు వచ్చినప్పుడు 1-2 సార్లు వినండి. త్రయోదశి నాడు, అది శుక్లపక్షం అవ్వచ్చు లేక కృష్ణపక్షం అవ్వచ్చు, ఆ రోజున ఉదయము తలకి స్నానము చేసి ఒక బ్రాహ్మణునికి భోజనానికి కావలసినవి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఏమని చెప్పాలి? అగమ్యాగమన దోష పరిహారార్థం, అభక్ష్యభక్షణ దోష పరిహారార్థం, అసంగసంగ దోష పరిహారార్థం యథాశక్తి దానమహం కరిష్యే అనాలి. అగమ్యాగమన దోషము అనగా కొంతమంది స్త్రీలతోటి అసలు మాట వరసకు కూడా మాట్లాడకూడదు. పరమ నీచ స్త్రీలు కొందరు ఉంటారు. అటువంటి వాళ్ళ సాంగత్యం పరమ పాపం. అటువంటి స్త్రీని ఏ కారణం చేతనైనా పొందడమో లేకపోతే సంభోగమో చేస్తే అది మహాదరిద్రపు దోషం. ఇక 2వది అభక్ష్య భక్షణం, తినకూడని ఆహారాలు. కొన్ని ఆహారాలు తినకూడదు, ఎంగిళ్ళు తినకూడదన్నారు. మహానుభావుల యొక్క ఎంగిలేమో పవిత్రమైన ప్రసాదం అయితే కొంతమంది ఎంగిళ్ళు పాపాలు. అందున ఉమ్మేసి అమ్మేవాళ్ళు కొందరు ఉన్నారులేండి. ఈ మధ్యన కర్మ ద్రాక్ష పళ్ళు కూడా అమ్ముతున్నారట. అలాంటి వాళ్ళ దగ్గర కొనద్దు అని చెప్పాను, వినరనుకోండి. ఏమన్నా అంటే సర్వమత సమానత్వం అంటారు. మీ కర్మ నేనేం చేయగలుగుతాను, ఐ డోంట్ కేర్, దాని గురించి పట్టించుకోవద్దు. కానీ అటువంటి ఎంగిళ్ళు తినడం, తర్వాత గోమాంసం వంటివి తినడం,
కొన్ని పదార్థములను నిషిద్ధ పదార్థాలను నిషిద్ధ దినాలలో తినడం, అంటే ఏకాదశి నాడు ఉల్లిపాయ తినడం, శనివారం నాడు ఉల్లిపాయ తినడం, ఇవన్నీ అభక్ష్య భక్షణాలు. ఈ పాపానికి పరిహారం లేదు నిజానికి. ఇక అసంగసంగ దోషం, కొందరితో స్నేహం చేయకూడదండి. పాపాలు చేసేవాళ్ళు, అసత్యాలు ఆడేవాళ్ళు, కొండెములు చెప్పేవాళ్ళు, వీళ్ళతో స్నేహం మహాపాపం. అంతెందుకు, పంచమహాపాతకాలు ఉన్నాయి కదా, ఈ పంచమహాపాతాల్లో మొదటి 4 పాపాలు చేసిన వాడితో స్నేహం చేస్తే 5వ పాతకం అవుతుంది. అందువల్ల నీచులతో స్నేహం కూడా ప్రమాదమే. ఈ 3 దోషములకి ప్రాయశ్చిత్తం చాలా కష్టం. ఎందుకని? 10,000 జన్మలు ఎత్తాలని, 10 కల్పముల పాటు నరకంలో శిక్షలు అనుభవించాలని. అప్పుడు కానీ వీళ్ళు ఈ 3 పాపాలు చేసిన వాడు ప్రాయశ్చిత్తాన్ని ఆచరించినట్టు కాదని, వాళ్ళకి ఆ పాపానికి పరిహారం లేదని శాస్త్రం. 10 కల్పములు నరకమా? అసలు ఒక కల్పము నరకంలో ఉంటేనే హడిలిపోతున్నాం మనం. 10 కల్పములు నరకంలో ఉండి 10,000 జన్మలెత్తి ఎన్నో శిక్షలు అనుభవిస్తే కానీ తొలగని ఈ 3 పాపములు ఏమేంటివి? మళ్ళీ అగమ్యాగమనము, అభక్ష్య భక్షణము, అసంగసంగ దోషము. ఈ 3 పాపములకు సులభమైన ప్రాయశ్చిత్తం త్రయోదశి నాడు తలారా స్నానం చేసి ఒక బ్రాహ్మణోత్తముడికి అన్నదానం చెయ్యటం. ఆ అన్నదానం చేసే ముందు ఏం చెప్పాడు? త్రయోదశి నాడు శివుడికి అన్నాభిషేకం చేశారా ఇంక వాడికి పాపము లేదు. ఒకవేళ అటువంటి వాడికి పాపం ఉందంటే ఆ పాపం వీడుపుచ్చుకుంటాట. మానవులయ్యాక తెలుసో తెలియకో ఇలాంటి పాపాలు చేయకుండా ఉంటారా? ఏదో మీలాంటి పుణ్యాత్ములు గుంటూరులో ఉన్నవాళ్ళు మాత్రమే పుణ్యాత్ములు కనపడుతున్నారు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో పాపం చేయకుండా ఎలా ఉంటామండి మనం? కర్మ కాకపోతే తినకూడనిది తిన్నాం, లేదా ముట్టుకోకూడని ఆవిడతో సంగమం, లేదా నీచులతో స్నేహం, ఏదో ఒకటి జరిగే ఉండొచ్చు జీవితంలో. ఆ పాపమునకు సులభ ప్రాయశ్చిత్తం ఒక త్రయోదశి నాడు పొద్దుట లేవండి, స్నానం చేయండి, శివుడి దగ్గరికి వెళ్ళండి, మీకు తోచిన ఒక శివాలయానికి వెళ్ళండి, అన్నంతో అభిషేకం చెయ్యండి. 1 కేజీ పావు అన్నం దొరకకుండా ఉండదు ఈ రోజుల్లో. ఆ తర్వాత అన్నం మీరింత ప్రసాదంగా తినండి, ఇతరులకు పెట్టండి. ఆ రోజు బ్రాహ్మణోత్తముడికి అన్నదానం చెయ్యండి. ఇక చూడండి, బ్రహ్మణా సహముచ్యతే, వాడు బ్రహ్మలోకానికి వెళ్ళి పరబ్రహ్మస్వరూపుడు అయిపోతాడు. ఇక్కడ బ్రహ్మ అంటే త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మ కాదు సుమ, చతుర్ముఖ బ్రహ్మ కాదు, పరబ్రహ్మమని ఇక్కడ ఉపనిషత్తుల్లో చెబుతున్నారు. సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడైపోతాడు వాడు. తర్వాత ఇంకోటి, ఒకసారి పాప ప్రాయశ్చిత్తం చేసుకున్నాక ఇంక బెంగ పెట్టుకోకూడదట. బెంగ పెట్టుకుని నాకు ఇంకా పాపం పోలేదేమో, నా కర్మగాలి పాపం చేశాను అనుకోకూడదట. ఒకసారి నీకు పాప ప్రాయశ్చిత్తం అయింది నాయనా అంటే కూడా అవ్వలేదేమో అంటే ఇంకేం చెబుతాం? కరెంటు బిల్లు కట్టేశాడు ఒక ఆయన, కట్టలేదేమో అంటే నేనేం చెప్పను? ఆన్లైన్లో కట్టావు, రసీదు ఉంది, కట్టలేదంటావా? అలాగే ఇది కూడా ప్రాయశ్చిత్తం అయిపోయాక ఇక మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు. కానీ ఏదో ఒక బలవత్తరమైన కర్మ వల్ల వయస్సులో ఉన్నప్పుడు పాపము చేసిన వాడు వార్ధక్యంలో బాధ పొందుతాట. వయస్సులో ఉన్నప్పుడు ఇక్కడ చెప్పిన మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలండి. వయస్సులో ఏదో దోషం చేయటం వల్ల వార్ధక్యంలో భీతి కలుగుతుంది. కొందరికేమో ప్రాణభీతి, కొందరికేమో పాపభీతి, కొంతమందికేమో శరీరం విడిచిపెడితే ఏ లోకానికి పెడతాను అనే భీతి. ఈ భీతులు వార్ధక్యంలో పట్టుకుంటాయంటున్నాడు. నేనండం కాదు, శివుడు బృహస్పతికి చెప్పాడు, సూతుడు సౌనకాదులకు చెబుతున్నాడు. ఈ భీతి వయస్సులో ఉన్నప్పుడు రాదట, వార్ధక్యంలో వస్తుందిట. అక్కడి నుంచి వీడికి బెంగ పట్టుకుంటుందిట. ఆ బెంగ వల్ల అనారోగ్యం పాలవుతాట, మంచం మీద పడతాట, దుర్మరణం పాలైపోతాట. ఈ మరణ సమయంలో ఈ బెంగ ఎక్కువగా ఉండడం వల్ల లేని నరకాలు కొత్త వస్తాయట. అందుకని అటువంటి వాళ్ళు ఏం చేయాలన్నమాట? సూత సంహితని శ్రద్ధగా వినాలి. వినడం వల్ల సగం పాప ప్రాయశ్చిత్తం అయిపోయింది. మీరు 7 రోజులు కూడా, ఆ 7 రోజుల్లో కూడా 2 రోజుల పాటు పొద్దున్న సాయంత్రం కూడా చెప్పడం వల్ల మొత్తం ప్రవచనాలు ఎన్ని అవుతున్నాయి? రేపటితో 9 అవుతున్నాయి. ఈ 9 ప్రవచనాలు వినడం కష్టం కాదు కదా. రోజు గట్టిగా గంటన్నర, ఒక్కో రోజు గంటన్నర, ఒక్కో రోజు గంట ఉండాయి. మొత్తం మీద ఏది ఏమైనా మ్యాక్సిమం 2 అవర్స్, 9 రెళ్ళు 18 గంటలు. మీ జీవితంలో 18 గంటలు కేటాయించలేరా? ఈ 18 గంటలు కేటాయించి ఇది వినండి. శ్రవణం చెయ్యటం వల్ల మీ పాపములు సగానికి సగం పోయాయి. పోకపోతే నన్ను అడగండి. ఇంకా తక్కిన సగం ఎలా అవుతున్నాయి? అర్ధప్రాయశ్చిత్తం, మిగతా అర్ధప్రాయశ్చిత్తం అందులో చెప్పిన కొన్ని పనులు చెయ్యండి, అన్నీ కాదు. అందులో ఒకటేంటి? అన్నాభిషేకం శివుడికి. ఇదిగో కృష్ణపక్ష చతుర్దశి నాడు మహానుభావులకి దానం చేయటం, అమావాస్య దానం. అవేమీ లేకపోయినా కనీసం
నెలలో వచ్చే ఒక 2 త్రయోదశులు, శుక్లపక్షంలో కృష్ణపక్షంలో త్రయోదశి నాడు స్నానం చేసి శివుణ్ణి పూజించండి, లింగానికి అన్నాభిషేకం చేయండి, ఎంతో దానం చేసుకోండి. ఆ తర్వాత మీరు శాశ్వత బ్రహ్మలోక నివాసం పొందగలుగుతారు. ఇక వాడికి ఏ విధమైన ప్రాయశ్చిత్తము ఆచరించవలసిన అవసరము లేదు. ఇవి కాకుండా ఇంకా మనం చాలా కాలం జీవిస్తాం కనుక భవిష్యత్తులో ఏమైనా దోషాలు చేస్తామో తెలియదు కదా. ఇంకా నేనున్నాను 16 ఏళ్ళే, ఇంకా 70 ఏళ్ళు బతకాలి. అలాగే మీరు కూడా పాపం మీలో 70 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, కనీసం ఇంకా 30 ఏళ్ళు బతకాలి. అలా బతికినంతకాలం మళ్ళీ కర్మయోగం వల్ల ఏదో పాపం చేయవచ్చు. పాపం చేయకుండా ఎందుకుంటాం? ఎంత కాదనుకున్నా మనస్సుతోటో వాక్కుతోటో కర్మతోటో పాపము చేయొచ్చు. లేదా ఒక్కొక్కప్పుడు పాపం చేయకపోయినా పాపము ఇతరులు చేశారు అని అభాండం వెయ్యొచ్చు. ఆ అభాండం ఇంకా పాపం కదా. అది మహాభయంకరమైన దోషం ఏమిటంటే పాపం కంటే పాపము చేశాడు అని అభాండం వేయడం అన్నమాట. పాపం ఇలాంటి ఓ పుణ్యాత్ముడు అన్నాడు. వాళ్ళ ఏమీ తినలేదు, తినకుండా వస్తే వాడు రాగానే వాడి దగ్గర వాసన వస్తుందండి, వీడి కర్మగాలి మేకమాంసం తిన్నాడంటే అన్నామా, ఆ మేకమాంసం వీడు తిన్న పాపం వస్తుంది. మేకను చంపేసి దాని తోక పీకేసి తలకాయ పట్టుకొచ్చి ఎదురుగుండా వేళ్లాడగట్టి దబా 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 కత్తితో ముక్కలుగా కొట్టి ఇతరులకు అమ్మి తాను వండుకు తిన్నవాడికి వచ్చే పాపం వీడికి వస్తుందిట, పక్కవాడు తిన్నాడంటే. పూర్వం ఒక మహారాజు గారు ఉండేవాడు, చాలా గొప్ప ధర్మాత్ముడు ఆయన. ఆయనకి యమధర్మరాజు గారితో స్నేహం ఉంది ఏకంగా. యముడు తరచుగా ఈ రాజుగారి దగ్గరికి వచ్చేవాడు. అంటే ఈయన ఎంత గొప్పవాడో ఆలోచించండి. పరమ ధర్మాత్ముడు అవటం వల్ల యముడంతటి వాడు రాజుగారి దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు మాట్లాడి హాయ్ ఫ్రెండ్ అని వెళ్ళిపోయేవాట. యముడితో స్నేహం అంటే అంత మాటలేం కాదు, పైగా స్ట్రిక్ట్గా ఉంటాడు యముడే. ఒక రోజున రాజుగారు ఏమన్నారు, పైగా ఆయన చంద్రవంశపు రాజు, అందుకని ఆయనకి పేరే సత్యవ్రతుడని పేరు. ఓ రోజున యముడితోటి యమధర్మరాజా, ఏదో ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నానని మీ పోటీ వాళ్ళు అంటున్నారు, నిజమని నేను అనుకుంటున్నాను. నాకు కూడా ఏమన్నా పాపం చేశానో లేదో తెలియదు. ఏది ఏమైనా నేను అదృష్టవంతుణ్ణి. ధర్మమును 4 పాదములా నడిపే ధర్మమూర్తివి, అధర్మపరులకి శిక్ష ప్రసాదించేవాడివి, నిష్పక్షపాతంగా సమవర్తి అనిపించుకున్నవాడివి, సాక్షాత్తు ధర్మమూర్తివైన నీవు నాకు మిత్రుడివయ్యావు. నాకు ఒక కోరిక ఉంది, బతికొండగా నీతో వచ్చి యమలోకం చూడాలని. ఒకసారి యమలోకానికి నన్ను తీసుకెళ్ళవా అన్నట్ట. బతికొండగా యమలోకానికి వెళ్ళి చూడాలనే కోరిక రాజుగారికి కలిగింది. అది కూడా యముడితో వెళ్ళి చీఫ్ గెస్ట్గా. చచ్చాక చీఫ్ గెస్ట్ ఎవరైనా, కానీ బతికొండగా అయితే ఆయన తీసుకెళ్తే చీఫ్ గెస్ట్గా వెళ్ళొచ్చు. అనగానే సరే అయితే ఆలస్యం ఎందుకు, ఇప్పుడే పట్టుకుపోతున్నాను అని యమధర్మరాజు గారు అతను రెక్కొచ్చుకొని యమలోకానికి పట్టుకుపోయాడు. యముడు అలా పట్టుకుంటే పైకి వెళ్ళిపోవచ్చు, యముడు రెక్కట్టు పట్టుకుపోతాడు. చచ్చాకైతే ప్రాణం మీద తాడేసి బంధించి పట్టుకెడతాడు, బతికొండగా రెక్కట్టి పట్టుకుపోయాడు. రాజుగారు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆవిడికి చెప్పాడు, ఏమేవో కంగారు పడకు, యముడితో వాళ్ళ లోకం చూసి వస్తాను, ఈలోపు నువ్వు మా ఆయన ఏమైపోయాడని బెంగ పెట్టుకోవద్దు, యమలోకానికి వెడుతున్నాను. కానీ ఆవిడ ముందు కంగారు పడినా పర్లేదులేండి, స్నేహితుడిగా వెడుతున్నారు కాబట్టి తిరిగి వస్తారు అంది ఆవిడ. రాజుగారు యమలోకానికి వెళ్ళాడు. రాజుగారికి వరసగా యముడు, ఇది కుంభీపాకం, ఇది తప్తకృత్యం, ఇది కుంభీనస నరకం, ఇదేమో తప్త వాలుక, ఇసుకని కాల్చి ఆ ఇసుకలో వేయించేటటువంటి నరకం. అక్కడ తప్త వాలుక అని ఒక నరకం ఉంటుందండోయ్, దీని గురించి కూడా తెలుసుకోవాలి. అక్కడ ఒక ఇసుక పోస్తారు, బాగా కొన్ని వేల మైళ్ళు ఇసుక ఉంటుంది. ఆ ఇసుక ఎర్రగా కాల్చేస్తారట, ఎర్రగా నిప్పులతో మరగబెడతారు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూశారు లేదో, ట్యాంకు బండి దగ్గర పల్లీలు అమ్మేవాళ్ళు కొందరు ఉన్నారు. అంటే వేరుశనగ గుళ్ళు అమ్ముతారు. ఎలా అమ్ముతారు అనుకుంటారు? మూకుడు పెడతాడు వాడు, ఆ మూకుడులో ఇసుక పోస్తాడు, కిందేమో స్టవ్ బాగా మరుగుతూ ఉంటుంది, మంట పెడతారు. ఇప్పుడంతా గ్యాస్ వచ్చింది, మా చిన్నప్పుడు అయితే కట్టెల పొయ్యి ఉండేది లేదా కుంపటి ఉండేది, ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద మూకుడు, ఆ మూకుడులో ఇసుక పోస్తారు. ఈ మూకుడు ఎర్రగా కాలేక ఇసుక ఏమవుతుంది, ఎర్రగా పడుతుంది కదా, అప్పుడు అందులో వేస్తారండి ఈ వేరుశనగ గుళ్ళు. అప్పుడు ఏమవుతుందన్నమాట, గుళ్ళు నలుపెక్కవు, వేగుతాయి, నలుపు రాదు. అదే మూకుడులో వేయిస్తే ఈ గుళ్ళు ఏమవుతాయి అనమాట, నల్లగా అయిపోతాయి, నల్ల తెల్లగా ఉండకుండా. అందుకని ఏం చేస్తారనమాట, ఇసుకలో వేయిస్తారు. ఆ తర్వాత అందులో కాస్త ఉప్పది వేసి ఆ గుళ్ళు
ఇలాగా అదేదో కోలగా ఉంటుంది, మిఠాయి పొట్లలా కట్టి అందులో వేసి ఇచ్చేస్తూ ఉంటే వీళ్ళు నోట్లో వేసుకుని అనుకుంటూ పెడతారు. ఇసుకలో వేయించినటువంటి ఈ గుళ్ళు భలే ఉంటాయి. ఆ ఇసుకను చూడండి ఈసారి. నేను చెప్పానుగా ఈసారి బడ్డీ దగ్గరికి వెళ్ళి చూడండి, మనకు భయం వేస్తుంది. అంత ఎర్రగా అయిపోతుంది ఆ ఇసుక. అది ముట్టుకుంటే ఇంక చెప్పక్కర్లా. నరకలోకంలో అలా ఇసుకను ఎర్రగా కాలుస్తారు. అందులో వేరుశనగ గుళ్ళు వేయించరు, పాపాత్ముడిని వేయిస్తారు. పద్మాకర్ గారు 9 రోజుల పాటు సూత సంహిత చెబితే గుంటూరులో ఉండి కూడా వినడానికి రారా మీరు అని పట్టుకెళ్ళి ఈ పాపాత్ముడిని ఆ ఇసుకలో వేసి ఇదిగో పల్లీలు వేయించినట్టుగా, వేరుశనగ గుళ్ళు వేయించినట్టుగా, జీడిపప్పు వేయించినట్టుగా వేయిస్తారు. ఇక వీడి శరీరం అంతా కాలిపోయి అదో రకంగా తయారవుతుంది. వేరుశనగ గుళ్ళు అయితే తినడానికి మనకు వస్తాయి, ఈ దరిద్రుడు తినడానికి పనికిరాడు. మళ్ళీ వీడిని పైకెత్తుతారు చేత్తో, ఎత్తగానే వీడికి శరీరం యథాప్రకారంగా వస్తుంది, మళ్ళీ వేయిస్తారు. అలా ఇసుకలో వేగిపోవడం అంటే ఇదనమాట. అలాంటి తప్తవాలుకా నరకం ఉంది అక్కడ. పూయూష, శ్లేష్మ, మలమూత్రాది నరకాలు ఉంటాయి. ఓ చోట శ్లేష్మం, కఫం, ఈ దరిద్రపు కఫం ఉంటుందిగా. అరిటాకులో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు హచ్చి అని తుమ్ముతారు చూడండి. అప్పుడు తుమ్మగానే వాడు ముక్కులోంచి వచ్చి ఎదురుగుండా వాళ్ళ దాంట్లో పడుతూ ఉంటుంది. అప్పుడు ఆ ఎదురుగుండా ఉన్నవాడికి సాంబార్లో ఉప్పే ఎక్కర్లా. అందుకని తుమ్మేవాడికి ఎదురుగుండా కూర్చొని టేబుల్ మీల్స్ చేస్తే ఎంత దరిద్రం అండి బాబు, రామరామ, జుగుప్స్ వచ్చేస్తుంది నాకు. కాబట్టి నాయనలారా, ఆ తుమ్మగా ముక్కులోంచి వచ్చేటటువంటి శ్లేష్మాలు, కఫాలు, తర్వాత ముళ్ళు, చీము, నెత్తురు, మలమూత్రాలు ఇవన్నీ ఓ చోట పోస్తారు. ఈ పాపాత్ముడిని అందులో పడేసి తాగరా అంటారు. ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమైందా మీకు? ఆవిడ ఎప్పుడే ముక్కు మూసుకుంది. ముక్కు మూసుకోవడం కాదు, పురాణం రేపు కూడా వచ్చి వినాలి, వినకపోతే నెక్స్ట్ అదే మనకి అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. కాబట్టి 9 రోజులు వినకపోతే ఆ తర్వాత ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు అన్నారు. నేను అనలేస్తాం ఈ మాట. కాబట్టి అప్పుడప్పుడైనా పురాణం వినాలి. సరే, ఏది ఏమైతేనే ఇలాంటి నరకములన్నీ ఈ సత్యవ్రతుడనే రాజుగారికి యమధర్మరాజు గారు చూపిస్తూ ఉంటే రాజుగారికి మతిపోయింది. ఓరి దేవుడోయ్, ఈ నరకాలన్నీ ఇలా ఉన్నాయి ఏమిట్రా బాబోయ్, ఈ నరకం కంటే బరకం మీద కూర్చొని వెండమే సుఖం, అందుకే బరకాలు వేశారు అనుకున్నాడు ఆయన. అలా అన్నీ చూశాక కొంత దూరం వెళ్ళాడు. యమధర్మరాజు గారు ఇదిగో చూడు అన్నట్ట. ఇదేమిటన్నాడు? మేక పెంట. మేకలు వేసే గొద్దెలు దాదాపు 500 గుట్టలు ఉన్నాయట. ఒక్కొక్క గుట్ట ఒక కొండలో ఉంది. మేక లద్దెలు ఉంటాయి కదా, దుర్వాసన వచ్చేస్తున్నాయి ఎండిపోయి అక్కడ. అలాంటి లద్దెలు కొండల కింద ఒక 500-600 ఉన్నాయి. ఇవేమిటి అన్నాడు ఆయన. మేక లద్దెలను ఇక్కడ పోగేశాం. ఎందుకు అన్నాడు. నీకోసమే అన్నాడు యమధర్మరాజు గారు. ఢామ్మని పడిపోయాడు ఆయన కింద. వెంటనే యమధర్మరాజా, హాస్యం కాదు కదా అంటే, యముడు హాస్యానికి కూడా అసత్యం ఆడాడరా బాబు. ఎప్పుడైనా యముడు వేళాకోళం ఆడతాడా? యముడు మోక్షం ఇస్తానంటే మోక్షం ఇస్తాడు. మీరు నిజంగా మోక్షం ఇస్తారా గురువుగారు, నన్ను తీసుకెడతారా? ఎన్నిసార్లు అడుగుతాడు ఈ పిచ్చ. ఓసారి గురువుగారు మోక్షం ఇస్తానంటే ఇస్తారు. అలాంటి పిచ్చి పనులు మనం చేయక్కర్లా. ఎందుకంటే యముడు అసత్యం ఆడ్డు. యముడు ధర్మరాజు. హాస్యానికి కూడా అసత్యం ఆడాడు. లీలలందును బొంకులు లేనివాడు. వేళాకోళానికి కూడా అసత్యం ఆడనివాడు. సరదా కోసం ఎందుకు ఆడతాడు? లేదు రాజా, ఇది యమలోకం, యమధర్మరాజుని అసత్యం అనేది ఎరగని వాడిని, అందువల్ల చెబుతున్నాను, ఈ మేక పెంట నీకే. ఎందుకని అన్నాడు ఆయన. నీకు తెలియట్లేదా మాత్రం? ఇప్పుడు చెబుతున్నాను విను. నీ ఆస్థానంలో పురాణం చెప్పడానికి పద్మాకర్ గారు లాంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన రోజు వచ్చి పురాణం చెబుతాడు. ఈయనకి ఎందుకో స్వల్ప బుద్ధి కలిగింది. వేళాకోళంగా ఏం చేసేవాట, ఆయనకు రోజు దక్షిణ ఇచ్చేవాడు. దానం చేయటం చాలా మంచిది కదా, రోజు పురాణం అవ్వగానే దానం ఇచ్చేవాట. చెప్పాక అప్పుడప్పుడు ఎంత గొప్పవాడికైనా దరిద్ర బుద్ధులు పుడతాయని ఒక ఏడాదిగా ఏం చేస్తున్నట్టు ఈ మధ్యన తమలపాకుల్లో 4 మేక గొద్దులు పెట్టి అందులోనేమో కాస్త తాంబూలం పెట్టివ్వడం, మేకలద్ది పెట్టేవాట. మేక పెంట కర్మ. వక్కల బదులు పెడితే పాప ఆయన పట్టుకుపోయి తినేసాడు తాంబూలం అనుకుని తెలియక. ఒక బ్రాహ్మణోత్తముడికి హాస్యం కోసం ఏడిపించడానికి నువ్వు తాంబూలంలో మేక పెంట పెట్టావు. అక్కడ ఒక 4 పెట్టినప్పుడల్లా ఇక్కడ 4 కొండలు పెడుతున్నాను నీకు ఇక్కడ. అలా ఈ మధ్యన చాలా కాలంగా పెట్టావు. అదే ఈ 500-600 కొండలు. ఆ అపరాధం ఇక్కడికి వచ్చాక నువ్వు అనుభవిస్తావు. ఎన్ని పుణ్యములు చేసినా పుణ్యం పుణ్యమే, పాపం పాపమే. దూద్దు కా దూద్దు, పానీ కా పానీ. దూద్దు కా దూద్దు, పానీ కా పానీ తెలుసుగా మీకు? ఓ పాల వ్యాపారి ఉండేవాడు.
పాలు అమ్ముకుని బతికేవాడు ఆయన. లీటర్ పాలల్లో లీటర్ నీళ్లు కలిపేవాడు. సేరు పాలు సేరు నీళ్లు అమ్మాడు, బాగా సంపాదించాడు. వ్యాపారం బాగా డెవలప్ చేద్దాం అనుకున్నట్ట. అందుకని ఒక రోజున ఎడ్ల బండి కట్టుకుని తన పాల సంపాదనతోటి ఓ 25-30 ఆవులు కొనుక్కు తెద్దాం అనుకున్నాడు ఆయన. 1000 వరహాలు పోగేశాడు, 1000 బంగారపు కాసులు పోగేశాడు. దాంతో 50-60 ఆవులు వస్తాయి. అవి వచ్చాయంటే పెద్ద గోశాల, ఇంకా పాల వ్యాపారం బాగా పెరిగిపోతుంది, ప్రపంచంలో వాడు గొప్పవాడైపోతాడు. ఈ 1000 బంగారపు కాసులు మూటగట్టి ఎడ్ల బండి మీద బయలుదేరాడు. మళ్ళీ బండివాడిని తీసుకెడితే బండివాడికి డబ్బులు ఇవ్వాలి కదా, అందుకని వాడే తోలుకున్నాడు, ఖర్చు కలిసి వస్తుందని. అలా బండి మీద పెడుతూ ఉండగా అడవి వచ్చింది. అడవిలో మధ్యాహ్నం పూట ఓ చెరువు కనపడింది. ఆకలి వేసింది. ఈ వరహాల మూట బండిలో పెట్టి స్నానానికి కిందకి దిగి స్నానం చేసి అన్నం మూట బండిలో ఉంది తిందామని బండి దగ్గరకు వచ్చాడు. ఎంతలో ఓ పండుకోతి ఈ వరహాల మూట ఎత్తుకుపోయింది, డబ్బుల మూట ఎత్తుకుపోయింది. వీడు బాబోయని గుండెలు బాదుకుని తిండి తెల్లాక ఏమేవో అని అరిచాడు. అది ఈ అంటోని తప్ప మాయిదారు గొడవ, డబ్బులు ఇవ్వట్లేదు. వీడు వణికిపోతున్నాడు. ఎంతలో అది ఏం చేసింది, బాగా చిటారు కొమ్మకి ఎక్కేసి ఆ వరహాల మూటిప్పింది. ఒక కాయిన్ తీసింది, ఒక కాసు. అలా ఇలా చూసింది, కొరికింది, దానికి ఏం అర్థం కాల. నీళ్లల్లోకి విసిరేసింది, చెరువులోకి. ఆ చెరువు మధ్యలోకి విసిరితే దాన్ని తీయాలంటే బ్రహ్మగారి తరం కూడా కాదు. ఇంకో కాయిన్ తీసింది, అటు ఇటు చూసింది, ఒక కొరికింది, నేల మీద వేసింది. ఒక కాయిన్ నీళ్ళల్లో, ఒక కాసేమో నేల మీద. వీడు గొల్లును గోలెత్తి నేల మీద పడిన లెక్కెడితే సరిగ్గా 500 మిగిలాయి, 500 నీళ్లలో పడ్డాయి. అప్పుడు ఏడుస్తూ ఉంటే ఆకాశవాణి అందట, ఒరే ఎందుకురా ఏడుస్తావు, పాల డబ్బులు నీకు దక్కాయి, నీళ్ల డబ్బులు నీళ్లలో పడ్డాయి, దూద్కా దూద్ और పానీ కా పానీ అంది ఆకాశవాణి. ఎందుకంటే సగం నీళ్లు కలిపాడు కదా, అందుకని సరిగ్గా భగవంతుడు ఏం చేశాడు, అందులో వేశాడు. మోసాలు చేసి పాపిష్టి పనులు చేసి సంపాదించిన ఏ డబ్బైనా ఎంత నిలవాలో అంతే నిలుస్తుంది, మిగతాది అలా కొట్టుకుపోతుందండి. మీరు ఎంత గింజుకోండి, కోర్టులకో మోసగాళ్ళ దగ్గర ద్వారానో ఇంకో రకంగానో పోకపోతుందా, ధర్మబద్ధంగా సంపాదిస్తే నిలబడుతుంది. దేనికైనా ఒక నియమం ఉంది, ఎంతో కొంత నియమం ఉంది. మరీ మోసం చేసేస్తారాగా. పాల వ్యాపారం చేయాలి, ఓ లీటర్ పాలల్లో ఓ పావు లీటర్ నీళ్లు కలిపితే అది కొంతవరకు న్యాయబద్ధమైన పరిపాలన. లేదా ఇంకో 10 పైసలు ఎక్కువేసి అమ్ముకో ఒరిజినల్ పాలు అమ్మి. అంతేగాని మరీ బొత్తిగా సగం పాలు సగం నీళ్లు కలిపి ఒరిజినల్ పాలు అని చెప్పి ఒరిజినల్ రేటు తీసుకుంటే చివరికి మిగిలేదు సగమే. అందుకని అప్పటి నుంచి హిందీలో సామెత దూద్ కా దూద్ और పానీ కా పానీ అన్నారు. అందువల్ల మానవుడు చేసినది ఎటువంటి తప్పైనా ఏదో ఒకనాడు అనుభవించక తప్పదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి కాని చెడ్డగాని చేసినది అనుభవించి తీరవలసినదే, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసినదే. నువ్వు తాంబూలంలో బ్రాహ్మణోత్తముడికి పురాణం చెప్పిన అనంతరము మేకపెంట పెట్టి ఇవ్వడం వల్ల ఆ మేకపెంట ఇక్కడ తయారయ్యింది, అది నువ్వు తినవలసిందే. నువ్వు చచ్చాక నిన్ను ముందు ఇక్కడికి తీసుకొస్తాం, నీ ప్రాణం ఒక దివ్య శరీరంలో ప్రవేశపెట్టి తీసుకొస్తాం, ఎందుకంటే నువ్వు పుణ్యాత్ముడివి కనుక. రాగానే పెంటంతా తిన్నాక ఈ పాపం పూర్తయ్యాక అప్పుడు స్వర్గానికి ఎడతావు. కానీ ఈ పెంట తినడం అంత తేలిక కాదు కనుక ఇక్కడ 1000 ఏళ్ళు ఉంటావు, 1000 ఏళ్ళు నరకంలో శిక్ష అయ్యాకే నువ్వు స్వర్గానికి ఎడతావు అనగానే నేను గిజగిజలాడిపోయాడు. యమధర్మరాజా, ఐ యామ్ యువర్ ఫ్రెండ్, పైగా ది డియరెస్ట్ ఫ్రెండ్, నాకు మినహాయింపు లేదా అన్నట్ట. లేదు నాయన, స్నేహం స్నేహమే, పాపం పాపమే. ఇక్కడ అలాంటివి కుదరదు. భూలోకంలో వేరు, అది రాజకీయ నాయకులకి చెల్లు, ఎన్ని తప్పులు చేసినా బెయిల్ మీద తిరగచ్చు, ఇక్కడది కుదరదు అన్నాడు. అందుకే నన్ను సమవర్తి అన్నారు. ఆఖరికి తప్పును ఏం చేస్తే నేను కూడా ప్రాయశ్చిత్తం అనుభవించవలసిందే, నేను కూడా శిక్ష అనుభవించక తప్పదు. మా ఆవిడైనా కొడుకైనా ఎవడి మీదైనా పక్షపాతం చూపించను గనకే నన్ను సమవర్తి అంటారు. అనగానే ఇంక నాకు నరక వద్దు, నన్ను ఇంటికి పంపే అన్నాడు ఆయన. వెంటనే ఇంటికి వచ్చేసాడు. ఇంక నిద్ర పడితే ఒట్టు. వెంటనే ఆ బ్రాహ్మణోత్తముడిని పిలిచాడండి. ఇది ఆయన ద్వారా పురాణం వింటున్నాడు కదా, ఆయన కూడా ఓ పద్మాకర్ గారు అనుకోండి అక్కడ. అందుకని ఆయన పిలిచి కాళ్ళ మీద పడిపోయి, నీ ద్వారా పురాణం వింటూ నీకు అపచారం చేశాను, మహానుభావ రక్షించవయ్యా బాబు. అందువల్లే చిరిగిపోయిన కాగితాలు పెట్టకూడదు, పనికిరాని కాగితాలు ఇవన్నీ పెడితే లాభం ఏమిటో ఇప్పుడు మీకు అర్థమైందా మీకు? కాబట్టి ఇస్తే మంచిది, వల్లదే మాట్లాడుకూరుకోవాలి. కుళ్ళిపోయిన పళ్ళు,
ఎందుకు పనికిరాని పంచెలు, 25 సంవత్సరాల క్రితం ఇంట్లో అట్టే పెట్టిన నెయ్యి, కుళ్ళు నెయ్యి, ఇవన్నీ ఇస్తే మహాపాపాలు. ఇస్తే మంచిది ఇవ్వటం, లేకపోతే నోరు మూసుకోవటం. కాకపోతే రాజుగారు కాబట్టి జ్ఞాని గనక ఎవరికి తాను అపచారం చేశాడో ఆ పండితుడి మీదే భక్తి కలిగి ఆయన్ని పిలిచి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకొని జరిగింది చెప్పి, మహాత్మా పండితోత్తమ, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చాలా కష్టం అనుభవించడం అని జరిగిందంతా చెప్పాడు. యమలోకంలో నా కోసం పెంట పెట్టారు, ఇప్పుడు ఆ పెంట అంతా నేను తినలేను, అది చూసిన దగ్గర నుంచి తంట వచ్చింది, రాత్రి నిద్ర అట్టట్లేదు, బెంగ వచ్చేసింది నాకు. ఏది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాట, టెస్టులు చేయించుకుంటే 5,000 వచ్చుకుని ఏం లేదన్నట్ట, అయినా నిద్ర అట్టట్లేదుట. చేసిన అపరాధం వల్ల ఒకటే నిద్ర పట్టగా మా చెడ్డ బాధ పడిపోతున్నారు, బాబోయ్ నన్ను కాపాడు నాయన, దీనికి ప్రాయశ్చిత్తం విధించు, నేను పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాను, ఏదో రకంగా నన్ను ఈ పాపం నుంచి విముక్తుని చెయ్యి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన, నీకు మంచి సలహా చెబుతున్నాను, నా మాట చెవిని పెడితే ఇక నీకు నరకం రాదన్నట్ట. ఆయన ఏదో చెప్పాడు, ఏం చెప్పాడు ఇప్పుడు చెప్పం మనం. వెంటనే ఏం చేశారు, ఆ పండితుడు చెప్పిన మాటలు విని రాజుగారు దగ్గరలో ఉన్న అడవిలో ఒక మేడ కట్టించాడు. ఆయన రాజుగారు తలుచుకుంటే అంతా నెల్లాళ్లలో మేడ పూర్తయిపోయింది. ఆ మేడలో తన ఒక్కగానొక్క కూతుర్ని పెట్టాడు. అమ్మాయి ఇక్కడ కాస్త కొంతకాలం ఉండు తల్లి అన్నాడు. కూతురు అక్కడుంది. రోజు రాత్రిపూట చీకటి పడగానే ఆ మేడ దగ్గరికి వెళ్ళి 5-6 గంటలు అక్కడ కూర్చుని కూతురికి పాఠాలు చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసేవాడు. రాత్రి 10ంటికో 11ంటికో. ఊళ్ళో పుకారు మొదలయ్యింది. రాజుగారు గొప్ప ధర్మాత్ముడు అనుకున్నాం, మహాత్ముడు అనుకున్నాం, ఊరవతల అడవిలో ఒంటి స్తంభం మేడ కట్టి అక్కడ ఎవత్తనో పెట్టుకున్నట్ట, రోజు ఆవిడతో కాలక్షేపం చేస్తున్నట్ట అని అభాండాలు వేశారు. ఈ అభాండాలు అలా అలా వాట్సాప్ల్లో వెళ్ళిపోతాయిగా, ఫేస్బుక్కుల్లో, యూట్యూబుల్లో వెళ్ళిపోయాయి. అందులోనూ యూట్యూబుల్లో ఎప్పుడు ఏం దొరుకుతుందో ఎవరిని వాయించేద్దామని చూసేవాళ్ళు ఉంటారుగా, వాళ్ళు అవుంటా అని ఒకడు, కాదుటా అని ఒకడు, అవుంటా అని ఒకడు, దానికి లైకులు డిజలైకులు గందరగోళం పెరిగిపోయింది. ఇంకా రాజుగారి మీద అభాండాలు పెరిగిపోయాయి. రాజుగారు నవ్వుకున్నాడు. ఎందుకని, ఆయన ఎందుకు చేశాడో ఆయనకి తెలుసు. ఇలా ఒక 5-6 నెలలు గడిచింది. ఒక రోజున పండితుల వారు ఇంటికి భోజనానికి వచ్చారు. రాజుగారికి పురాణం చెప్పి ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడ అన్నం వడ్డించి, ఏమండోయ్ మీకు ఈ విషయం తెలుసా అంది. ఏమిటి అన్నాడు ఆయన. మన రాజుగారు అనబోతుంటే ఏమే నువ్వేం మాట్లాడక నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు ఆయన. లేదండి నా మాట వినండి, లేకపోతే అన్నం పెట్టను. రాజుగారు ఒంటి స్తంభం మేడ కట్టించి అక్కడ ఎవత్తనో ఒక ఆవిడని పెట్టుకుని తిరుగుతున్నట్టు కదా, ఈ రాజుగారు ఏదో ధర్మాత్ముడు అనుకున్నాం, మీకు తెలుసా ఈ విషయం అనగానే హై సరమధ్య అయిపోయింది, ఆఖరి పాపం నీది అన్నాడు ఆయన. ఏమిటండి నేనేమో రాజుగారి గురించి చెబుతుంటే మీరు ఆఖరి పాపం నీది అంటారు ఏమిటంటే, ఓసి పిచ్చిదానా ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను వినవే. రాజుగారు నాకేమో తాంబూలంలో పెంట పెట్టాడు, ఆ పెంట వల్ల ఆయనకి యమలోకంలో తంట వచ్చింది. 500-600 కొండల వంటి గుట్టలు మేకపెంట యముడు ఆయన కోసం సిద్ధం చేశాడు. నాకు ఇచ్చిన ఈ మేకలద్దెలు బదులుగా అక్కడికి వెళ్ళాక ఆ మేకపెంట ఆయన తినాలట. ఈ పాపం నాకు ఎలా తొలగుతుంది అని నన్ను అడిగాడు. అప్పుడు నేనేం చేశాను, అభాండాలు వేసేవాళ్ళు మీ పాపాన్ని పంచుకుంటారండి, అందువల్ల మీరేం చేస్తారంటే ఊరవతల ఓ ఒంటి స్తంభం మేడగట్టి అందులో మీ అమ్మాయిని పెట్టి రోజు చూడండి, జనాలందరూ మీ మీద అభాండం వేస్తారు, అభాండం వేసిన వాడల్లో ఒక్కొక్క కొండ పట్టుకుపోతాడు, ఆ రకంగా మీ పాపం పోతుంది అని చెప్పాట. అందుకని రాజుగారు ఏం చేశారు, ఈయన చెప్పినట్టే చేశాడు. అప్పుడు ఏమైంది, ముందుగా పాపం ఈ అన్న సత్యనారాయణ గారు మొదలయ్యింది, ఆ తర్వాత ఏమో ఇంకో సుగుణమ్మ గారు, ఆ తర్వాత ఎంవిఎస్ గారు, ఆ తర్వాత సుబ్బలక్ష్మి గారు, లీలామాధురి గారు, రాజ్యలక్ష్మి గారు, ఇంకో భోజ్యలక్ష్మి గారు, ఇంకొక ఆయన ఇలా ఒక్కొక్కళ్ళు రాజుగారు అలాంటి వాట అన్నారు. అన్నవాళ్ళందరికీ ఒక్కొక్క కొండ పనిచేశాడు ఆయన. ఇంకొక కొండ మిగిలిందిట. ఈ ఒక్క కొండ ఎవరు తీసుకెడతారా అనుకుంటుంటే ఈ రాజుగారికి ఏదో దుర్బుద్ధి పుట్టింది అని భర్త గారితో రాజుగారి మీద అభాండం వేసిన పండితులు వారి భార్యకి వచ్చేసింది ఆ కొండ. ఆఖరి కొండ నువ్వు లాక్కున్నావు ఓసి పిచ్చి పీనుగా, అందుకే మాట్లాడద్దంటే వినలేదు అనగానే నాకేం తెలుసండి ముందే చెప్పారు కాదు అంటే, ముందు చెప్పకూడదు ఇలాంటివి మరి అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం ఏదన్నా తెలుసో తెలియకో పాపం చేస్తే ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటనుకుంటున్నారు, ఇదిగో మన మీద ఎవడన్నా అభాండం వేసేవాడే ప్రాయశ్చిత్తం.
కాబట్టి పద్మాకర్ గారు అలాంటి వాట, రాజేష్ ఇలాంటి వాట, ఆవిడ అలాంటిదిట అన్నామంటే పక్కవాళ్ళం మనకి ఎంత లాభం. రాజేష్ మీద రోజు 4 అభండాలు వేయండి, ఈనాటి వరకు వాడు చేసిన పాపాలు ఏమైనా మిగిలి ఉంటే ఇంకా కాసి అవన్నీ మీరు పట్టుకుపోతారు. అందువల్ల కలియుగంలో మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఇతరుల మీద అభాండం వెయ్యడం ద్వారా ఇలాంటి పాపాలు పొందుతున్నాం. చూసారా, అసలు ఏ పాపము చేయలేదు కానీ పక్కవాడు అలాంటి వాట చేసేట అండం ద్వారా, అనుమానం ద్వారా భయంకర పాపాలు పొందుతున్నాం. అందులో కొంతమందితో సంబంధం అసలు అంట కొట్టకూడదండోయ్. వావి వరస ఒకటి అడవద్దా మీ మొహం తగలయ్యా అని వ్యాసుడు అన్నాడు. అందుకే అటువంటి పాపములు మనకి చుట్టుకుంటే ఆ పాపములు ఎలా తొలగించుకోవాలి? ఇందాక చెప్పానే అసంగ సంగదోషం ఇటువంటిది అటువంటిది. దానికి ఒక మంచి మార్గం చెప్పారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం తెలుసో తెలియకో ఒక వ్యక్తి తప్పు చేశాడు, వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు అని రోజు వాడి మీద అభాండం వేసి దుష్ప్రచారం చేశాం. అది ఒక భయంకర పాపం అయి కూర్చుంది. పైనకి వెళ్ళాక మనకు ఆ పాపాలన్నీ యముడి ద్వారా అనుభవించాల్సిన కర్మ పట్టింది. అప్పుడు ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం ఏమిటి? ద్వాదశ్యాంతు ద్విజస్నాత్వా విష్ణుముద్దిశ్య భక్తితః బ్రాహ్మణాయ వినీతాయ దద్యాదన్నం సమాహితః సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకం సగచ్చతి. విష్ణువునకు ద్వాదశి అంటే చాలా ఇష్టం. అందువల్ల ద్వాదశి నాడు తెల్లవారుజామున లేవాలి, భక్తితో పవిత్ర స్నానం చెయ్యాలి. నదీ స్నానం కుదిరితే ఇంకా మంచిది, కుదరకపోతే సముద్ర స్నానం, ఏది కుదరకపోతే ఇంట్లోనే స్నానం చెయ్యండి. ఇంటిలో స్నానం చేసేవాడు అవకాశం ఉంటే చేసే స్నానపు నీళ్లలో స్నానం చేయడానికి ఏ బకెట్లోనో నీళ్లు పెట్టుకున్నారుగా, ఆ బకెట్ నీళ్లలో కొద్దిగా ఆవు పేడ, గోమూత్రము, గోవు యొక్క పాలు పొయ్యండి. అప్పుడు అది గంగా, యమున, నర్మదా జలముల యొక్క సంగమం అవుతుంది. ఆ నీళ్లతో స్నానం చేసి ఆ తర్వాత భక్తితో విష్ణువుని పూజించాలి. విష్ణు పూజ అయ్యాక ఓ బ్రాహ్మణోత్తముడిని ఎవరినైనా మనకు తోచిన వాడిని పిలిపించుకుని లేదా వారి దగ్గరికే మనం వెళ్ళి ఆయనకి అన్నదానము కానీ ఈ స్వయం పాకాదులు కానీ ఏదన్నా ధనం కానీ దానం చేస్తే, ఇందాక చెప్పాను కదా, ఈ అభాండములు వెయ్యడం ద్వారా ఆర్జించుకున్న భయంకరమైన పాపముల రాసులన్నీ సర్వనాశనం అయిపోతాయి. సర్వపాప వినిర్ముక్తుడైపోతాడు వాడు. అనంతరం విష్ణులోకం సగచ్చతి, వైకుంఠానికి ఎడతాడు. ఎంత సులభ ప్రాయశ్చిత్తం. కానీ చేశాక మళ్ళీ ఇలా పని చేయకూడదు. ఒకసారి ప్రాయశ్చిత్తం అయిపోయాక మళ్ళీ అభాండాలు వేయడం మొదలెట్టకూడదు. ఎందుకని పదే పదే ఇలా పాపములు చేస్తే అప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకని ఒకసారి తెలియక చేశాం, దానికి ప్రాయశ్చిత్తం అయ్యింది, ఇప్పుడు మళ్ళీ ఆ పాపం చేస్తే అది తెలిసి చేసిన పాపం అవుతుంది. తెలియక చేస్తే పాపం పోతుంది, కానీ తెలిసి తెలిసి మళ్ళీ అదే చేస్తే ఇక ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం ఉండదు. నిజంగా ఉట్టి గంగలోనే స్నానం చేస్తే ఉపయోగం ఏముందండి? పశ్చాత్తాపంతో స్నానం చేయాలి. అందుకనే కేవలం పశ్చాత్తాపం లేకుండా పైపైన స్నానం చేయటం వల్ల పుణ్యం రాదు అని కాశీఖండం చెప్పింది. అగస్త్యుడు లోపాముద్రతో అంటాడు, బిసరుహ పత్రలోచన కృపీటములందు మునింగియాడవే మొసళులు మీలు కర్కటకముల్ కమఠంబులు వానికబ్బునే అసదృశమైన తీర్థఫల మట్టి విధంబు సుమీతలంప మానసమగు తీర్థమాడని జనంబులకు బహుబాహ్య తీర్థముల్. నీళ్లల్లో స్నానము చేసినంత మాత్రం చేతనే మనిషి పవిత్రమయ్యే ఫలమైతే, గంగలో స్నానం చేసినంత మాత్రం చేతనే మోక్షం వచ్చేటట్టయితే, గంగలో రోజు మునిగి తేలుతున్నవి ఎన్ని లేవు? మొసళ్ళు లేవా? చేపలు లేవా? పీతలు లేవా? తాబేళ్ళు లేవా? వీటికి గంగా స్నాన ఫలితం వస్తుందా? రావటం లేదు. ఎందుకంటే అది గంగా, అందులో స్నానం చేస్తే మోక్షం వస్తుంది, పవిత్రులమవుతామనే భావన వాటికి లేదు. అది జన్మస్థానంగా భావిస్తున్నాయి. అందువల్లే వాటికి తీర్థఫలం లభించదు. కాబట్టి మనస్సులో నేను పాపము చేశాను ఇక చెయ్యకూడదు అనే ఒక భావన వచ్చి
నమ్మకంతో స్నానం చేస్తేనే గంగా స్నాన ఫలం లభిస్తుంది. అలాగే ఏదన్నా ఒక పాపం అభాండాలు వేయడం వల్ల పాపం వచ్చినప్పుడు ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నవాడు ఇంకా భవిష్యత్తులో ఇటువంటివి చెయ్యను అనాలి. అప్పుడు మాత్రమే అతనికి సంపూర్ణముగా ప్రాయశ్చిత్త ఫలం లభిస్తుంది. అంతేగాని ఓసారి ఏకాదశి నాడో ద్వాదశి నాడో ఉపవాసం ఉండి దానం చేసి మళ్ళీ మర్నాడు పక్కవాడి మీద అభాండం వేస్తే అప్పుడు ఇంక పెద్దగా వాడికి దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇక 7 జన్మలలో చేసిన పాపములు పోవాలంటే ఏం చెయ్యాలి? 7 జన్మలలో చేసిన పాపాలు పోవడానికి కూడా సులభోపాయం చెప్పారు. వీటిలో ఈ పైన చెప్పిన వాటిలో మీరు ఏదైనా ఆచరించండి, అన్నీ ఫలితాలు ఇస్తాయి. కానీ ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క ప్రాయశ్చిత్వం తొందరగా ఉపయోగపడుతుంది. అగమ్యాగమనం వంటి వాటికేమో అన్నదానము, అది అన్నంతో అభిషేకం, త్రయోదశి అని చెప్పాం. అలాగే అభాండాలు వేయడం వల్ల వచ్చే పాపానికి ద్వాదశి అన్నం. ఇప్పుడు సప్తజన్మ పాపాన్ని తొలగించుకోవడానికి ఏం చెప్పారు? ఏకాదశ్యాం ఉపోష్యైవ ద్వాదశ్యాం పక్షయోరపి వాసుదేవం సముద్దిశ్య బ్రాహ్మణాన్ భోజయేన్నరః సప్తజన్మకృతం పాపం తక్షణాదేవ నశ్యతి. కృష్ణపక్షంలో కానీ శుక్లపక్షంలో కానీ ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి. అది శుక్లపక్షం అవ్వచ్చు, కృష్ణపక్షం అవ్వచ్చు. ఉపవాసం అయిపోయాక ద్వాదశి నాడు వాసుదేవుణ్ణి పూజించి ఎవరైనా జ్ఞానం కలిగిన వాళ్ళకి ఇంత ఆహారం పెట్టాలి. వాళ్ళకి పెట్టాక తాము తినాలి. ఎవ్వరూ దొరకకపోతే అప్పుడు ఒక వ్యక్తికి అన్నదానం చేయాలనుకుంటున్నాను, లేక ధనదానం చేయాలనుకుంటున్నాను అని ఆ వ్యక్తిని ఎవరినో మీకు తోచిన వాడిని మనస్సులో తలుచుకుని, ఎందుకంటే ఒక్కోసారి ఏకాదశి అయ్యాక ద్వాదశి గడియల్లో ఎవరికి పెడదామన్నా దొరకలేదండి, సరైనవాడు దొరకలేదు, మీకు నచ్చినవాడు దొరకలేదు. అప్పుడు ఆ వ్యక్తి కోసం కొంత డబ్బో స్వయం పాకమో ఓ చోట పెట్టి నాకు అవకాశం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఇస్తున్నానని మనస్సులో అనుకుని ఆ తర్వాత ఏం చేయాలి? భోజనం చేయాలి ద్వాదశి గడియల్లో. అలా చేస్తే 7 జన్మల మహాపాపములు తొలగిపోతాయి. అందుకనే కదా అంబరీషుడు మహానుభావుడు ఈ ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి గడియల్లో దుర్వాసుడికి అన్నం పెట్టి ఆ దుర్వాసుడికి గందరగోళం చేస్తే ఆయన వచ్చేదాకా మంచినీళ్ళు మాత్రమే తాగి ఉండి దానాలు చేసి శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళాడు. కాబట్టి ఏకాదశి వ్రతం అత్యద్భుతమైనది. ఎంతెందుకు ఏకాదశి అనే శబ్దమును విన్నంత మాత్రం చేతనే యమకింకరులు వణిగిపోతారట. ఏకాదశి అను శబ్దం బాకర్ణించినను చాలు నత్యంత భయ వ్యాకులిత చిత్తులొగుచును ఆ కడకును రాకయుందు రంతకుని భటులన్నారు. ఏకాదశి నాడు ఎవరైనా ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం ఉన్నవాడిని చూచి అమ్మో వీడు ఏకాదశి ఉపవాసం ఉన్నాడు, ఏకాదశి వ్రతం చేస్తున్నాడు, ఏకాదశి నాడు పూజిస్తున్నాడు, కాబట్టి ఏకాదశి అనే శబ్దం మనకి భయంకరమైనది అని ఆ శబ్దం వినడానికి వణిగిపోయి యమకింకరులు అక్కడికి రారు. అందువల్ల ఏకాదశి వ్రతం చేసిన వాడి దగ్గరికి రావడానికి యమకింకరులు కూడా వణిగిపోతారు. యమకింకరుల యొక్క భయం తొలగాలంటే ఏకాదశి వ్రతం చాలా గొప్పది. ఒకవేళ వార్ధక్యం వచ్చిందండి, కొంతమందికి 70 ఏళ్ళు దాటాయి, ఉపవాసం మాట వరసకు కూడా ఉండలేరు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి, ఉంటే మంచిదే, కానీ వయస్సు మీరింది, తినకపోతే చచ్చే పరిస్థితి వచ్చింది. మరి కొంతమందికి షుగరు, కొంతమందికి బీపీలు, ఈ ఏదో కారణము చేత శరీరము పూర్వము వలె ఉపవాసం ఉండడానికి సహకరించటం లేదు. అప్పుడు ఏం చెయ్యాలి? ఆ రోజు పదే పదే ఏకాదశి 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 అని స్మరించాలట. పదే పదే ఏకాదశి 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 అని స్మరిస్తే ఏకాదశి నాడు సంపూర్ణముగా ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలలో దానము చేసిన ఫలితం పొందుతారు. ఇది సులభోపాయం. అందుకని శబ్దోచ్చారణ కూడా అంత గొప్పదన్నారు. శబ్దాన్ని పదే పదే ఉచ్చరించేవారు. అందుకని పూర్వకాలంలో వెళ్ళగానే ఏకాదశి 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 అనేవారు. మళ్ళీ ఏకాదశి అనకండి, ఏకాదశి అనలేక ఏకాశి ఏకాశి అనడం. ఏకాశి అంటే ఒక్క ఆశ కలిగింది, ఆశ ఏకాశ అని పాటలేదు. అంటే మనకి ఏకాశ లేదు, 10 ఆశలు లేవు. ఏకాదశి అనాలి. ఏమనాలి? పూర్తిగా పలకాలి. లేకపోతే ప్రయోజనం లేదు సరి కదా, ఒక ఆశ పట్టుకుంటుంది. ఏకాశి అన్నం అంటే రాకాశి పట్టుకుంటుంది. కాబట్టి పూర్తిగా ఏకాదశి అనాలి. వాసుదేవుడు సర్వవ్యాపక చైతన్య స్వరూపుడైన కరుణామూర్తి ఆ శబ్దమును పదే పదే ఉచ్చరించిన వాడిని కూడా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం
వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. అధ్యాయం 9 శ్లోకం 12. అష్టమ్యాం శంకరం పూజ్య అష్టమ్యాం శంకరం పూజ్య బ్రాహ్మణం భోజయేన్నరః సర్వపాప వినిర్ముక్తః శివ సాయుజ్యమాప్నుయాత్. శివుడు ఈ జన్మలోనే తన సాయుధ్యం ఎవరికైనా ఇవ్వాలి అని సంకల్పిస్తే ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాట. అంటే ఇప్పుడు మీకు శివుడు సాయుధ్యం ఇవ్వాలనుకున్నాడు, అందుకే నా ద్వారా ఆ వ్రతాన్ని చెప్పాడు. అదే అష్టమి వ్రతం. శుక్లపక్షమైన కృష్ణపక్షమైన ప్రతి మాసములో ఒక అష్టమి వస్తుంది కదా. అష్టమి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో లేవవలెను. సూర్యోదయమునకు ముందే లేవాలి. తలారా స్నానం చెయ్యాలి. ఒకవేళ శిరస్నానం చేయటానికి శరీరం సహకరించకపోతే తలకి స్నానం చేస్తే జలుబు చేయటమో రోగమో ఏదో వస్తోందనుకుంటే కనీసం కంఠస్నానమైనా చెయ్యండి. అనంతరం ఉదయం 8 గంటల లోపు, ఎంత 8 లోపు శివలింగాన్ని భక్తితో పూజించాలి. పంచామృతాలతో కానీ జలంతో కానీ అభిషేకించాలి. శివుడికి అత్యంత ప్రీతి బిల్వపత్రములు, బిల్వంతో పాటుగా తులసీదళాలు. బిల్వై తులసీదళై అన్నారు కనుక బిల్వపత్రాలతో కానీ మారేడాకులతో కానీ లేక తులసీదళాలతో కానీ శివుణ్ణి పూజించండి. అనంతరం తోచిన నైవేద్యం పెట్టండి. పూజ అనంతరం మధ్యాహ్నం 12 లోపు ఒక పూజ్యునికి భోజనం పెట్టండి, లేదా స్వయంపాకం దానం ఇవ్వండి. అలా చేయగలిగితే ఎంతకాలం చేసామన్నది కాదట. ఒక్క అష్టమి చేసినా 2 అష్టములు చేసినా శ్రద్ధతో చేస్తే సర్వపాప వినిర్ముక్త, అన్ని పాపముల నుంచి విముక్తి పొందుతాడు. శివసాయుజ్యమాప్నుయాత్, శివునిలో కలిసిపోతాడు. అందుకనే అష్టమి నాడు ఈ విధంగా శివుణ్ణి ఆరాధన చెయ్యాలి. ఇక కొంతమందికి అమ్మవారంటే ఎక్కువ ఇష్టం అనుకుందాం. అటువంటి వాళ్ళు కూడా పాప విముక్తికి అమ్మని ఆరాధించాలి. కాకపోతే అమ్మవారికి అయ్యవారికి తేడా ఉంది. విష్ణువునికేమో ఏకాదశి చెప్పారు కాబట్టి విష్ణు భక్తులు ఏకాదశి నాడు ఇందాక చెప్పినట్టు చేస్తే 7 జన్మల పాపాలు పోగొట్టుకుంటారు. అదే శివుణ్ణి అష్టమి నాడు పూజిస్తే శివుడిలో కలిసిపోతాడు. కాదు మాకు అమ్మే కావాలి, అమ్మలో కలిసిపోవాలనుకుంటే పంచమ్యాం పార్వతీం విప్రానుద్దిశ్యాన్నేన భోజయేత్ సర్వపాప వినిర్ముక్తః సమ్యక్ జ్ఞానమవాప్నుయాత్. అమ్మవారికి పంచమి అంటే చాలా ఇష్టం. అందుకే లలితా సహస్రనామంలో ఏమనుంటుంది? పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి. పంచమి అంటే ఆవిడకి ఇష్టం. పంచమి తిథి అమ్మే. ఆ తిథి అధిష్టాన దేవత అమ్మ, పంచభూతములకు అధిష్టాన దేవత అమ్మ. పంచసంఖ్య ఉపచారములంటే ఇష్టపడేదమ్మ. ఏది? గంధము, ధూపము, దీపము, నైవేద్యము, పుష్పము, ఈ 5 కూడా. అందుకని ఓం లం పృథివీ ఆత్మనే గంధం సమర్పయామి, ఓం హం ఆకాశ తత్వాత్మనే పుష్పము సమర్పయామి, ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి, ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి, ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అంటూ ఈ విధంగా లమిత్యాది పంచపూజలు అమ్మకి సమర్పిస్తున్నాం. ఇదే ఈ లమిత్యాది పంచపూజలు చేయడాన్నే పంచసంఖ్యోపచారిణి అని అమ్మవారికి నామంగా మార్చాం. కాబట్టి గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఇవి క్రమంగా ఇస్తే అమ్మ ఇష్టపడుతుంది. కాబట్టి ఉపచారములు 5, పంచభూతాలకి అధిపతి, పంచకార్యక్రమాలు ఆవిడే చేస్తుంది, పంచకృత్య పరాయణ. ఇక పంచమి తిథి తానే. ఈ విధంగా 5 సంఖ్యను అమ్మ ఇష్టపడుతుంది. అందువల్ల ఏం చేయాలి? శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ పార్వతీమాత యొక్క విగ్రహాన్ని, ఇక్కడ పార్వతి అంటే కేవలం మన శివపత్ని పార్వతిని కదా, లలితాదేవి కానీ లక్ష్మీదేవి కానీ ఏదైనా అందులోకి అమ్మవారిని ఆవాహన చెయ్యాలి. అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుని యథాశక్తి అలంకరించాలి. లేనిపోని ఫ్యాషన్లో అలంకారాలు అక్కలి, మధ్యన పిచ్చి పిచ్చి అలంకారాలు ఏమిటేమిటో ఓ ఆడంబరాలు విరిగిపోయాయి. నీ ఇంట్లో అలంకారం చేసుకుని దాన్ని 100 సార్లు ఫోటో తీసి మీరందరూ ఇలా చెయ్యండి, నేను ఫలానా చోట చీర కొన్నాను కొనండి అంటే నేను చీరేస్తాడు యముడు. ఆడంబరాలు అక్కర్లా, వ్యాపార ధోరణి కాకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో నీకు తోచినట్టు అలంకారం చెయ్యి. ఎవడో ఒకటి దాన్ని ఫోటో తీసి వాడు పెట్టుకుంటే అది వేరే విషయం.
దీనికి ఇంత ప్రమోషన్స్ ఎందుకు? కావలసింది భక్తి. కానీ అందులో శుభ్రంగా అలంకారం చేసి శక్తి పెంచకుండా, అప్పులు చెయ్యకుండా పువ్వులు, పత్రి, వస్త్రాలు ఇవన్నీ తెచ్చి సమర్పించాలి. శివుడికి సంపంగి పనికిరాదు, కానీ అమ్మవారికి మనకు వస్తుండోయ్. చంపకం కేతకం హిత్వా త్వన్యత్ సర్వం సమర్పయేత్ అని శివపురాణం చెబుతున్నది. చంపకం అంటే సంపంగి, కేతకం మొగలి పువ్వు, హిత్వా విడిచిపెట్టి, అన్యత్ సర్వం సమర్పయేతికి ఏదైనా శివునికి ఇవ్వచ్చు. అదే అమ్మవారికి అయితే సంపంగి చాలా ఇష్టం. అందుకే అమ్మవారు పదే పదే నవచంపక పుష్పాభనాసాదండ విరాయితాడు ముక్కును కూడా సంపంగితో పోల్చారు. అంతేకాకుండా చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, కచము అంటే జుట్టుముడి. అమ్మవారికి బాగా ఒత్తుగా జుట్టు ఉంది. ఆ జుట్టులో ఏముంటాయట? చంపక సంపంగి పువ్వులు, అశోక పుష్పాలు, పున్నాగ పుష్పాలు. అందుకని వీటి సౌగంధిక పుష్పాలు, ఈ పుష్పముల యొక్క మాలని తురుముకుంటోందన్నమాట ఆవిడ. అందుకని చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్, వీటితో ఈ పువ్వుల యొక్క దండతో ప్రకాశిస్తున్న జటాభారము కలది, జుట్టు కలిగింది. అందులో ప్రారంభం చంపకమే చెప్పారు. చంపక పుష్పమన్న, చంపక పత్రమన్న అమ్మకి చాలా ఇష్టం. సంపంగులతో అమ్మవారిని పూజించిన వాడి యొక్క మహాపాపములు పటాపంచలైపోతాయి. కుదిరితే, ఏది కుదిరితే అది అనుకోండి. మొత్తం మీద పంచమి నాడు అమ్మని నీకు తోచిన రీతిలో అలంకారం చేసి, నీ శక్తి మించకుండా భక్తితో పూజించి, మహాత్ములకి ఇంత అన్నం పెట్టుకోగలిగితే, దానం చేయగలిగితే అటువంటి వాడు సర్వ పాప వినిర్ముక్తుడవుతాడు, సంపూర్ణ జ్ఞానం పొందుతాడు. పార్వతీమాతని ఇలా పూజించండి. ఇక ధనం కావాలి, ఐ వాంట్ మనీ, దారిద్ర్యం తొలగాలనుకున్నటువంటి వాళ్ళు. ఈ మధ్యన అంతా డబ్బు పిచ్చేగా ఎక్కువ మందికి. కానీ ఈ డబ్బు పిచ్చ కోసం పిచ్చి పనులు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. మనీ ప్లాంట్ట, వీడు మొహం తగలయ్యా అని వ్యాసుడు అన్నాడు వెంటనే. మనీ ప్లాంట్ ఎక్కడ ఉంటుందండి? ఎక్కడన్నా అసలు ఇలాంటివి డబ్బు చెట్టు ఉంటుందా? డబ్బు చెట్లకు కాస్తుందా? ఆయన ఎవడో అన్నట్లండి మధ్యన, డబ్బులు ఊరికే ఎవరికి రావని. అలాగే చెట్లకు కాస్తాయా? మా ఐదారు గొడవ. నువ్వు ఎన్ని గుండ్లు కొట్టించుకున్నా డబ్బులు ఊరికే రావు. నువ్వు ఎన్ని పనులు చేసినా నీ కష్టార్జితం, నీ అదృష్టమే డబ్బులు తెచ్చిపెడతాయి తప్ప ఉట్టి డబ్బులు ఎక్కడితో వస్తాయి. కాబట్టి మనీ ప్లాంట్ అని ఒకడో. విచిత్రం, లాఫింగ్ బుద్ధ అట. నీ మొహం బుద్ధ కాదు, తప్ప అలాంటి పిచ్చి పిచ్చివన్నీ కొత్త పెట్టకండి. అవి ఏవి శాస్త్రాలు కావు. ఇలా అన్నానని మీరు కోపం వచ్చినా ఏమనుకోను. లేదా కుబేరుట్ట, కుబేరుడికి పట్టుందే. రామరామ కుబేరుడు దేవత, ఎంతో అందంగా ఉంటాడు. అటువంటి ఆయన పట్టుకొచ్చి అంత పట్టేసి ఎలా పెట్టి, వెకిలి బొమ్మ పెట్టి, ఈ బొమ్మల్ని అక్కడ పెట్టండి, ఇవి ఇక్కడ పెట్టండి, అదండి ఇదండి అండం. ఎక్కడన్నా ఒక్క పురాణంలో ఒక్క మంత్రశాస్త్రంలో ఉంటుందండి అలాంటివి? అవేం తీసుకోకండి. ఈ మనీ ప్లాంట్లు అవేం వద్దు. హాయిగా శుభ్రంగా దారిద్ర్యం తొలగించుకొని సులభముగా అమ్మవారు లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందడానికి 14వ శ్లోకంలో మార్గం చెప్పారు. చవితి నాడు, చతుర్థి నాడు, ఎప్పుడు? చతుర్థ్యాం అనగా అది శుక్లపక్షం అవ్వచ్చు, కృష్ణపక్షంలో చతుర్థి నాడు పొద్దున్న లేవండి. లక్ష్మీదేవి యొక్క పటమో విగ్రహమో పెట్టుకోండి. కేవలం భక్తితో లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామం చదవండి, లేక వినండి. యథాశక్తిగా పూజ చేయండి. దానికేం పెద్ద ఖర్చు లేదు. ఈ మాట ఎందులో ఉంది? సూత సంహితలో ఉన్నది. దారిద్ర్యం పోవాలి, ధనం రావాలి అంటే ఏమి చెయ్యాలో సూత సంహితలో అధ్యాయం 9లో 14వ శ్లోకంలో చెప్పారు. చవితి నాడు లక్ష్మీదేవిని పూజించండి, మీకు తోచిన రీతిలో భక్తితో పూజించండి. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువగా బ్రాహ్మణోత్తములకి మీకు తోచినట్టుగా అన్నదానం చెయ్యండి, స్వయంపాకం ఇవ్వండి. ఈ లక్ష్మీదేవిని ఈ మాత్రం ఉపాసిస్తే దారిద్ర్యం తొలగుతుంది, లక్ష్మిని పొందుతాడు. మహాలక్ష్మీం అవాప్నుయాత్, మహాలక్ష్మీం అవాప్నుయాత్ అన్నారు. ఆ శ్లోకం ఒకసారి చెప్పిస్తానండి. చతుర్థ్యాం బ్రాహ్మణాన్ శుద్ధాన్ లక్ష్మీం ఉద్దిశ్య భోజయేత్ దారిద్ర్యం సకలం త్యక్త్వా మహాలక్ష్మీం అవాప్నుయాత్. కాబట్టి చతుర్థి నాడు ఓ 4 బ్రాహ్మణులు పిలుచుకోండి, కుదిరితే, లేదా ముగ్గురు పిలుచుకోండి, లేదా ఒక్కడైనా పిలవండి. లక్ష్మీదేవిని అక్కడ పెట్టండి, యథాశక్తిగా పూజించండి, తోచిన దానం చెయ్యండి. ఆడంబరం అక్కర్ల, భక్తితో పూజించండి. దానివల్ల సకల దారిద్ర్యాలు తొలగిపోతాయి.
మహాలక్ష్మి లభిస్తుంది. పైగా లక్ష్మి ఎలా లభిస్తుందో చెప్పాడు. ముందేమో ధనం రూపంలో వస్తుంది, తర్వాత ధాన్యం రూపంలో వస్తుంది, కుటుంబంలో శాంతి అనే లక్ష్మి రూపంలో వస్తుంది, శాంతి లక్ష్మి, ఆనందలక్ష్మి లభిస్తుంది, అభివృద్ధి లక్ష్మి లభిస్తుంది, చిట్ట చివర మోక్షలక్ష్మి అవుతుంది. ఇన్ని శుభాలు ఇస్తుంది. ఇది పెద్ద కష్టం కాదు, కానీ ఇలాంటివి చేయబుద్ధి ఇది మనకు అక్రమ మార్గంలో రావాలనిపిస్తుంది, అదే ప్రమాదం. ఇంకా శుక్లపక్షంలో విధియ నాడు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి పండితులకి ఎవరికైనా వస్త్రాలు అన్నాన్ని దానం చేస్తే వాళ్ళ ఇంట్లో సరస్వతి తాండవం ఇస్తుంది. ఎప్పుడు? విధియ నాడు, శుక్లపక్ష ద్వితీయ నాడు బ్రాహ్మణోత్తములకి దానం చేసి సరస్వతిని తలుచుకుంటే ఇంట్లో పిల్లలకి చదువు బాగా వస్తుంది. మా పిల్లలకి బాగా చదువు రావాలి, మాకు కూడా వాక్శుద్ధి రావాలనుకున్న వాళ్ళు ఇలా చేయాలి. ఇంకా పాడ్యమి నాడు పవిత్రమైనటువంటి బుద్ధి కలిగి తెల్లవారుజామున లేచి స్నానం చేసి గురువు గారికి భక్తి శ్రద్ధలతో పూజ చేయండి. పాడ్యమి నాడు గురు పూజ చేస్తే ఇంకా వాడికి రానిది లేదు, యోగ విద్యను కూడా పొందగలుగుతాడు, మహాద్భుతమైన జ్ఞానమును పొందుతాడు, పరబ్రహ్మ అవుతాడు. అందుకని పాడ్యమి గురుతిథిగా చెప్పారు. ఆ రోజు గురువుని భక్తితో పూజించటమే, ఆయన తలుచుకోవటం, ఆయనకి ఏదన్నా సమర్పణ చేయటం, ఏమీ ఇవ్వలేకపోతే మనస్సుని సమర్పించటం. అప్పుడు ఏమవుతుంది? యోగజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, పరబ్రహ్మజ్ఞానం పొందుతాడు. దానివల్ల ఏమవుతుంది? వాడు సాక్షాత్తు యోగేశ్వరుడైన కృష్ణునితో సమానుడవుతాడు. ఈ ప్రపంచంలో ఇద్దరే యోగేశ్వరులు ఉన్నారు, ఒకడు కృష్ణుడు, ఇంకోడు శివుడు. శివుడికి యోగేశ్వరుడని పేరు, యోగాభ్యాస తత్పరుడు కనుక. సాక్షాత్తు కృష్ణుడు కూడా యోగేశ్వరుడే. ఈ ఇద్దరూ తప్ప మరొకరెవరూ కూడా సంపూర్ణ యోగేశ్వరులు గారు. ఆ ఇద్దరి తర్వాతే ఎవరైనా, వాళ్ళ వల్ల తెలుసుకోవలసిందే. ఈ గురుభక్తి వల్ల, పాడ్యమి నాడు గురువుని భక్తితో సేవించడం వల్ల గురువులో శక్తి లేకపోయినా, మళ్ళీ ఆ మాట చెబుతున్నాడండోయ్, మీ గురువుగారిలో శక్తి లేకపోవచ్చు, ఆయన పెద్ద పండితుడు కాకపోవచ్చు, గొప్పవాడు కాకపోవచ్చు, కానీ నీ గురుభక్తి గొప్పది గనక, పాడ్యమి నాడు ఆయన్ని పూజించావు గనక, ఆయన పాదాల నీళ్లు నెత్తిమీద చల్లుకున్నావు గనక, లేదా పాదధూళి నెత్తిమీద వేసుకున్నావు గనక, యథాశక్తి దానం చేసావు గనక నీవే యోగేశ్వరుడు అవుతావు. అందువల్ల యోగేశ్వరుడైనటువంటి వాడు ఇక భూమి మీదకి తిరిగి రాడు. ఒక్క యోగికి మాత్రమే పునర్జన్మ ఉండదు. తపస్విభ్యోధికో యోగి, కర్మిభ్యశ్చాధికో మతః, జ్ఞానిభ్యశ్చాధికో యోగి, తస్మాద్యోగి భవార్జున అని అర్జునుడితో కృష్ణుడు భగవద్గీతలో అన్నాడు. తపస్సు చేసిన వాడికంటే యోగి గొప్పవాడు, నిత్యము కర్మాచరణము చేసేవారి కంటే యోగి గొప్పవాడు, జ్ఞానము పొందిన వాడికంటే యోగి గొప్పవాడు. కాబట్టి యోగివి కమ్ము అర్జున, కాబట్టి నువ్వు యోగి అవ్వాలి, భోగి అవ్వద్దు అన్నాడు ఆయన. అటువంటి యోగశక్తి అభ్యాసం వల్ల కూడా రాకపోవచ్చు. ఎన్ని కష్టాలు పడినా కొంతమంది యోగాన్ని పొందలేరు. అదే గురుకటాక్షం ఉంటే వస్తుంది. ఆ గురుకటాక్షం ఎప్పుడు పొందాలి? పాడ్యమి నాడు. ఆ పాడ్యమి శుక్లపక్షమా కృష్ణపక్షమా ఈ అనుమానం అక్కర్లేదట. ఎయిదర్ శుక్ల ఆర్ కృష్ణ, ఏ పక్షమైనా ఆనాడు గురువుని మనస్సులో తలుచుకొని, కుదిరితే గురువు యొక్క సన్నిధానంలో, కుదరకపోతే మానసికంగా గురువుని తలుచుకొని ఆ గురువునికి అంకితంగా కనీసం ఒకళ్ళకో ఇద్దరికో ఏదో తోచింది దానం చెయ్యి. అప్పుడు వాడు యోగేశ్వరుడు అవుతాడు. ఇంకా అప్పుడప్పుడు ఏదో కారణం వల్ల శ్లేష్మ సంబంధ రోగాలు, వాత పిత్త కఫ రోగాలు, వాతం పట్టుకుంది, పైత్యం పట్టుకుంది, పైత్యం పట్టుకుంటే దురదలు వస్తాయండి. అందుకే కూర్చున్నప్పుడు ఇలా గొక్కోవడం, ఇలా గొక్కోవడం, ఇవన్నీ ఏంటంటే ఉంటారు పైత్యం. వంకాయలు ఎక్కువ తింటే పైత్యం వస్తుంది, ఏమీ తినకపోయినా పాపాల వల్ల పైత్యం వస్తుంది. కొందరికి వెర్రి పైత్యం, మెసేజ్లు పైత్యం, అంటే పిచ్చి మెసేజ్లు పెడితే అదో పైత్యం అనమాట. వాతం వల్ల శరీరం చాలా ఇబ్బంది పడుతుంది. కఫం ఎక్కువైపోతే చీటికి వాటికి తగ్గాలి. ఇప్పుడు కఫం లేకుండా ఎవడుంటాడు? ఎందుకంటే ఏది తిందామన్నా భయమే, నూనె భయం, నెయ్యి భయం, కూర భయం, వేసవికాలంలో మామిడి పండు అంటే భయం. ఒక ఆయన అన్నాడు, నాకు మామిడి పండు అన్నా మా ఆవిడన్నా భయమే, రెండు. అందువల్ల ఎవరంటే ఏం భయమో తెలియదు అనుకోండి. కాబట్టి ఎవరి భయాలు వాళ్ళవి. వాత పైత్య కఫరోగాలకి విముక్తికి ఒక గొప్ప మార్గాన్ని చెప్పారంట. ఇవన్నీ పాపాల వల్లే వస్తాయి కనుక పాపం పోతే కానీ రోగం పోదన్నమాట. ఏమిటా రోగం? బ్రాహ్మణాయ ముదాదద్యాత్ శుక్లాంగాముత్తమాం నరః. ఓ మంచి బ్రాహ్మణుడు చూసుకో,
తెల్లని ఆవుని, శుక్లాం గాం అన్నాడు. మళ్ళీ కపిలగో వల్ల తెల్లని ఆవుని ఒక బ్రాహ్మణోత్తమరికి దానం చేస్తే ఈ వాత పైత్య కఫరోగాలు తొలగిపోతాయి. ఎందుకంటే ఇవి భయంకరమైనటువంటి పాపాల వల్ల వస్తాయి. నమ్మకంతో భక్తితో తెల్లని గోవుని దానం చేయగలిగితే అటువంటి వాడు ఆ పాపం నుంచి విముక్తి పొందుతాడు. అది పోగానే తీవ్రంగా పీడిస్తున్న ఈ వాత పైత్య కఫరోగాలు పోతాయి. వార్ధక్యంలో పూర్తిగా పోకపోయినా కనీసం ఉపశమనం కలగాలి కదా. విపరీతంగా దగ్గేస్తున్నాడు, విపరీతంగా వాతం వచ్చేస్తోంది, పైత్యం వచ్చేస్తోంది. ఆ పైత్యం పోవాలంటే, ఇవన్నీ పోవాలంటే, ఉన్నంతకాలం కొంత అయినా సుఖంగా బతకాలంటే గోదానం చాలా ఉత్తమం అన్నారు. కొన్ని ఆహార పదార్థాలు కూడా రోగాలు ఇస్తాయి. ఓ రోజున అక్బరు బీర్బల్తో కలిసి బజారుకి వెళ్ళాడు. ఈ దిక్మాల అక్బర్ గాడికి హిందువులంటే పెద్ద ఇష్టం లేకపోయినా నాటకం ఆడేవాడు. తీరా ఓ తోటకి వెళ్ళాక మంచి వంకాయలు కనబడ్డాయి. ఎప్పుడు గోమాంసం తప్ప వంకాయలు తినేది ఎరగడగా. అందుకని బీర్బల్ క్యా హై అన్నాడు, బైంగన్ హై అన్నాడు ఆయన. వంకాయ ఏం చేస్తారంటే, నేను చేస్తానండి అని చెప్పి ఈ వంకాయలు తీసుకెళ్ళి గుత్తి వంకాయ కూర చక్కగా కోసి అందులో కారం పెట్టి గుత్తి వంకాయ కూర అని పాడి శుభ్రంగా భోజనం పెట్టాడు. ఏం రుచిగా ఉందండి, గుత్తి వంకాయ కూర సరిగ్గా చేస్తే ఎంత బాగుంటుందో, భలే భలే అన్నట్ట. చాలా బాగుంది. ఈ గోమాంసాలు వాటికి అలవాటు పడిపోయాం, కానీ మాంసం కంటే కూడా ఇది చాలా బాగుంది అన్నట్ట. అందుకే మహారాజా, దేవుడు మా బ్రహ్మదేవుడు దాని నెత్తి మీద కిరీటం పెట్టాడు. వంకాయకి మాత్రమే కిరీటం ఉంది, ఇంక దేనికి లేదు. కిరీటం ఎందుకు పెట్టాడు? కూరల్లో రాజు అన్నట్ట. ఇంకేముంది, రోజు గుత్తి వంకాయ కావాలన్నాడు ఆయన. ఇంకెక్కడి నుంచి బీర్బల్ గారు రోజు వంకాయ వండడం, ఆయన పెట్టడం, తెగతిన్నాడు. వారం రోజులు రోజు వంకాయ తింటే ఏమవుతుంది? దురదలు పట్టుకుంటాయి. వంకాయ అప్పుడప్పుడు తినాలి తప్ప వారానికి ఒక రోజు రెండో రోజు తింటేలాగా. దాంతో ఇక ఒకటే గోక్కున్నాడు. ఏమిటి పైత్యం అంటే డాక్టర్లు చెప్పారట, రోజు వంకాయ తింటే పైత్యం అండి, అందులో పైకి అల్లం కూడా వేయలేదు, దానివల్ల పైత్యం వచ్చి దురద వచ్చింది అన్నారు. వంకాయ పైత్యం కాబట్టి అల్లం వేస్తారండి. అల్లం కొత్తిమీర కారం అందులో పెడితే కొంత విరుగుడు. దాంతో చిచ్చిచ్చి దిక్కుమాల కూర, ఏం కూర అయ్యా ఎక్కువ తింటే దురదేసింది అన్నట్టు బీర్బల్తో అయినా. అందుకే మహారాజా బ్రహ్మదేవుడికి దాని మీద మండి నెత్తి మీద శీల దిగ్గొట్టాడు, మేకు దిగ్గొట్టాడు, పుట్టుకతో మేకు పెట్టాడు అన్నట్ట. మొన్న కిరీటం అన్నావు కదా అంటే, మొన్న మీకు నచ్చింది, రాజుగారికి నచ్చినప్పుడు కిరీటం అంటాం, రాజుగారికి కోపం వచ్చినప్పుడు అది మేకు అంటాం, అంతే అన్నట్టు. అంటే సమయాన్ని బట్టి మాట్లాడటమే, ఎలా మాట్లాడితే అలా మాట్లాడటం ఉన్నారు. లేకపోతే వాళ్ళ దగ్గర బతకలేరు కదా. ఏది ఏమైనప్పటికీ ఇలాంటివి తినడం వల్ల వచ్చే ఈ పైత్య వాత కఫాది రోగాలకి విముక్తి కలగాలంటే పాపప్రాయశ్చిత్తం కావాలి గనక బ్రాహ్మణోత్తమునికి తెల్లావు దానం చేయాలి. అది చేసేటప్పుడు ఇక్కడ కింద చెప్పాడండి, దానం చేసేటప్పుడు ముదా అంటే సంతోషముతో చేయాలట. బ్రాహ్మణాయ ముదాదద్యాత్, ఆనందంగా చేయాలి. ఈయన ఎక్కడ దొరికాడు రా బాబు దానం చేయమంటున్నాడు అని ఆ కుర్చీలో కూర్చొని ఫ్రంట్ కుర్చీలో వచ్చిన దగ్గర నుంచి దానం గురించి చెబుతున్నాడు. కానీ ప్రాయశ్చిత్తంలో గోవింద అన్నంత మాత్రం చేతనే పాపాలు పోతాయని చెప్పట్లేదు ఈయన. అని లోపల ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాక ఇవ్వకుండా ఉండలేడు, ఇద్దామంటే బెంగ. సరే ఇంక రోగం పోవాలి కదా, అందుకని ఏడుస్తూ దానం చేస్తే ఏడుపు మిగులుతుంది కానీ పాప ప్రాయశ్చిత్తం అవదు. అందుకని కష్టపడుతూ ఏడుస్తూ దానం చేయకూడదు. ఏమిచ్చినా సంతోషంగా ఇవ్వండి. ఎలాగో గొలుసు ఇచ్చేద్దాం అనుకున్నారు నాకు సత్యనారాయణ స్వామి విగ్రహానికి, ఇద్దాం అనుకున్నాక అనేసుకున్నాం, ఆ తర్వాత బాధపడ్డందుకు సంతోషంగా ఇవ్వండి. ఇస్తే సత్యనారాయణ స్వామి సంతోషిస్తాడు, లేదా దానం వ్యర్థం అయిపోతుంది. యో దద్యాత్ కనకాం శుద్ధాం. ఎప్పుడైనా బంగారం దానం చేసేటటువంటి వాడు క్షయరోగం నుంచి విముక్తి పొందుతాడు. కుష్ఠరోగము, క్షయరోగము పూర్వజన్మలో బంగారం దొంగతనం చేయటం వల్ల వస్తాయి. ఆ రోగానికి ప్రాయశ్చిత్తం సంతోషంగా దానిని దానం చేయటం. ఏదైనా మానవుడు కర్మముల వల్లే రోగాలు తెచ్చుకున్నాడు, కర్మల వల్లే నరకం తెచ్చుకుంటున్నాడు, కర్మల వల్లే అనేకములైన బాధలు పొందుతున్నాడు. కాబట్టి ఈ కర్మలకి ప్రాయశ్చిత్తం తనకి తోచిన ఏదో ఒక దానము, పూజ, ఈ రెండు చెయ్యటమే. అందువల్ల యం యం కామయతే లోకం తం తం ఉద్దిశ్య భక్తిమాన్. నీవు ఏ ఏ కోరికలు కోరుకుంటావో ఆ కోరికలకు తగినట్లుగా ఆయా పూజలు, ఆయా దానములు చెయ్యవలెను. ఇది వేద రహస్యం అని ఇదంతా ఎవరు చెబుతున్నారు? అది మర్చిపోకూడదు మనం. సాక్షాత్తు శివుడు బృహస్పతి వంకతో మనకి చెబుతున్నాడు. ఎప్పటికైనా ప్రాయశ్చిత్తం లేనిదే పాపం పోదు, ఔషధం లేనిదే
సంపూర్ణంగా రోగం తొలగదు. ప్రాయశ్చిత్తం లేనిదే పాపము తొలగదు. వీటన్నిటికీ ప్రాయశ్చిత్తం శ్రద్ధతో పురాణ శ్రవణము చేయటమే. అందువల్ల కలియుగములో ఇంకా తేలికైన మార్గం ఏమిటంటే ఏడుస్తూ దానం చేయడం కంటే ఏడవకుండా సంతోషంతో పురాణం వినడం లాభము అన్నారు. పురాణం వినేటప్పుడు ఏడవక్కర్లేదుగా, 2 గంటలు ఏడిపిస్తున్నాడు అనుకోకుండా. దానికి కూడా ఏడిస్తే ఎవరేం చెప్పలేము అనుకోండి, దిక్కుమలాడు ఏందైపోయింది వదలట్లేదు అని ఏడుస్తూ వినకండి. అలా వినరు అనుకుంటున్నాను నేను, మీరు సంతోషంతో వింటారు అనుకుంటున్నాను. కాస్త ఇలాగే కిలకిలలాడుతూ ఆనందముతో శ్రద్ధతో ఈ పురాణమును విన్న తర్వాత ఇతరులకు కూడా చెబితే ఇంకా తొందరగా పవిత్రులు అవుతారట. చెప్పడం ఎంత గొప్పదో చెప్పిన దానిని ఇతరులకు చెప్పడం ఇంకా లాభం అన్నారండి. మాకు ఏలూరు దగ్గర పీఠం దగ్గర ఒక ఆయన ఉన్నారు, ఇద్దరికే చెబుతారు, అడిగిన వాడికి అడగని వాడికి గొలుసు కట్టినట్టు చెప్తారు చక్కని వాడి. ఇప్పుడు గురువుగారు వందే గురు పదద్వందో అని మొదలెట్టారు. అనంతరం 3 సార్లు సరస్వతీ మంత్రాన్ని చెప్పారు. అమ్మాయి గురువుగారు 3 సార్లు చెప్పారేో అని కూడా మళ్ళీ ఆయన ఉచ్చరించి ఈ కాళిదాసు గారి కవిత్వానికి తన పైత్యం కొంత జోడించి మొత్తమే చెప్పడం లాభమే. తాను వినడంతో పాటుగా ఇతరులకు చెప్పడం వల్ల తొందరగా తరిస్తారట. యశ్రద్ధయాయుతో నిత్యం శతరుద్రీయమభ్యసేత్ ముచ్యతే బ్రహ్మహత్యాయా ఇతి కైవల్యశాఖినః. కైవల్యోపనిషత్తు ఏమంటోంది? కైవల్యశాఖినః అనడం ద్వారా కైవల్యము అనే ఒక ఉపనిషత్తు ఉన్నది కదా, మోక్షమిచ్చే ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు శ్రద్ధతో ఈ పని చెయ్యండి మోక్షం పొందుతారు అన్నది. ఏమిటది? నిత్యం నమకము చమకము అభ్యసించండి. నిత్యం నమక చమకాలు వినండి, లేదా చదవండి, లేదా ఎవరైనా మహానుభావులు చదువుతూ ఉంటే వింటూ శివుణ్ణి మనస్సులో తలుచుకోండి. నిత్యం శతరుద్రీయాన్ని అభ్యసించినవాడు, నమక చమకాలని భక్తి శ్రద్ధలతో విన్నవాడు, ఇటువంటి వాళ్ళు మహాపాప విముక్తులవుతారు, కైవల్యం పొందుతారు. కైవల్యం పొందడానికి మరొక సులభోపాయము శతరుద్రీయమును అనుష్ఠించుట. ఈ శతరుద్రీయంలో ఒక భాగమే నమ్మకము చమకము మొదలైనవి. కాబట్టి రుద్రమును భక్తితో విన్నటువంటి వాడు, రుద్రం నేర్చుకున్నటువంటి వాడు కిల్బిష విముక్తుడవుతాడు, పాప విముక్తుడవుతాడు. ఇక రేపటితో ఈ కార్యక్రమం పూర్తవుతుంది, చివరికి వచ్చేసాం మనం. సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ కౌస్తుభహారీ, పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ కృష్ణమురారీ, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. మరులు గొల్లిపే సిరులు మేను, మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా, మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా, స్థిరము కాని ఇహ భోగములా పరము మరువకే మనసా, గోపబాలుని మురళీలోలుని, గోపబాలుని మురళీలోలుని, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ కృష్ణమురారీ, సన్నుతి చేయవే మనసా, ఆదిదేవుని పాదసేవా, ఆదిదేవుని
పాదసేవా భవపయోధికి నావా ఆదిదేవుని పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా శేషశాయిని మోక్షప్రదాయిని శేషశాయిని మోక్షప్రదాయిని సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని చక్రధారీ కౌస్తుభహారీ చక్రధారీ కౌస్తుభహారీ పాపహారీ కృష్ణమురారీ సన్నుతి చేయవే మనస సన్నుతి చేయవే మనస గోవింద.